క్లాసెస్ మీకు అందరికీ కూడా మేము నేర్పిస్తామండి. ప్రతి ఒక్కరికి కూడా 8 గంటల నుంచి క్లాస్ మొదలవుతుంది. 8 నుంచి 9 వరకు మనకు స్పీకర్ గారి సెషన్ ఉంటుంది. 9 నుంచి 9:15, 9:20 వరకు కూడా మీకు ఏవైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో ఆ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ప్రతి క్వెషన్‌కు కూడా మీకు ఆన్సర్ ఇవ్వటానికి మేము ప్రయత్నం చేస్తాము. అప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేస్తారంటే మేము అన్‌మ్యూట్ చేసి మీకు అందరికీ కూడా క్వెషన్స్ ఇస్తామండి. అట్లాగే మీరు కోర్సు మాడ్యూల్ గురించి కూడా కొంతమంది వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసే మనకు ఎవరెవరు ఫ్యాకల్టీ వస్తారు, ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ చెప్తారు అనే దానిపైన మనం చేసుకుంటూ మన అందరి పరిచయ కార్యక్రమం కూడా వీలైనంత వరకు చేసుకుంటూ ఉగాది రోజు కాబట్టి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు మళ్ళొక్కసారి చెప్పుకుంటూ వాసు సార్. అన్మ్యూట్ చేసుకోవాలండి, మ్యూట్ లో ఉన్నారు వాసు సార్. వాసు గారు మీకు కోస్ట్ ఉంది ఆల్రెడీ, అన్మ్యూట్ చేసుకోండి. yes sir, yes sir. Audible sir? Yes sir. Yeah, audible sir, audible sir. శ్రీ గురుభ్యో నమో నమః. కృష్ణ మహాకయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ప్లవనామ సంవత్సర ఉగాది. ఈ ఉగాది రోజు ఈ చల్లని సాయంత్రం వేళ మనందరం ఇలా కలుసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదొక శుభదినం. నార్మల్గా ఉగాది రోజు మనం ఏదైనా మొదలు పెడితే అదంతా ఆ సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారనేటి నానుడి. అందువల్ల ఉగాది రోజు సంవత్సరం మొదటి రోజు సాధ్యమైనంత వరకు మంచి పనులు చేద్దాము, అది సంవత్సరం అంతా ఆ మంచి పనులు అలా కంటిన్యూ అవుతేనే మనకి ఒక నమ్మకం. సో మనం ఈరోజు ఉగాది రోజు ప్లవనామ సంవత్సరం రోజు ఇటువంటి మంచి పనితో మనం మొదలు పెడుతుండడం అనేది నిజంగా ముదాహం అండి. సో ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని నాకు దక్కినందుకు ఆ భగవంతుని సర్వదా నేను కృతజ్ఞుడిని. సో ఈ సందర్భంగా గంప నాగేశ్వరరావు గారికి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి మనందరినీ సంఘటితం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలతోటి యువతని జ్ఞానాన్ని పెంపొందించిన ముందుకు తీసుకెళ్తున్నటువంటి గంప నాగేశ్వరరావు గారికి మనందరి తరపున మున్ముందుగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు 219 మనకి వికారినామ సంవత్సరం అని వెళ్ళిపోయిందండి. ఆ వికారినామ సంవత్సరం ఆ పేరు తగ్గట్టుగా అన్ని మనకి బాధలు నింపేసి కష్టాలు నింపేసి వెళ్ళిపోయింది. దాని తర్వాతే నేను కూడా ఉన్నాను అనుకుంటూ శార్వరి నామ సంవత్సరం అనేది వచ్చింది. శార్వరి అంటే చీకటి అనే ఒక అర్థం ఉందండి. సో దాని పేరు తగ్గట్టుగానే అది కూడా మనం జీవితంలో ఎన్నడూ చూడని బాధలన్నీ మనకి పనిచేసి తన పేరును తాను హాయిగా వెళ్ళిపోయింది. ఆ కష్టాలని ఆ బాధల్ని మన దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. సో శార్వరి నామ సంవత్సరంలో మనం పడిన బాధలు ఎప్పుడూ చూడలేదండి. ఈవెన్ 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడూ చూడలేదన్నటువంటి పరిస్థితి నుంచి మనం నెమ్మదిగా కష్టాలు బాధలు సహనంగా ఓర్చుకుంటూ ఈరోజు ప్లవనామ సంవత్సరం అనేటువంటి ఒక నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. ప్లవ అంటే దాటించున్నది అని అర్థం అండి. దాటించున్నది అంటే కష్టాల నుంచి బాధలు సుఖాల వైపు నడిపించేది అని అర్థం. దుర్భిక్షాయ ప్లవయుతి తత శోభనే భూరితోయం అని ప్లవంగ నామానికి ఒక పేరు చెప్పారండి, ఒక నిర్వచనం చెప్పారు. అంటే ఏంటంటే ప్లవంగనామ సంవత్సరం అనేది ఏంటంటే దుర్భరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలమైన పరిస్థితులకి తీసుకువెళుతుంది అనేటువంటి నిర్వచనం పండితులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఇప్పటి వరకు మనం గత 2 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఈ రోజుతోటి తొలగిపోయి ప్లవ అనే నూతన సంవత్సరంతో తిరిగి నాంది పలుకుతూ గడిచిన రోజులు కష్టాలు బాధలు కానీ నష్టాలు కానీ ఏవైనా కానివ్వండి తప్పదు, భరించాల్సి వచ్చినట్టు భరించాలి. కానీ దాన్నే నెమరవేసి కూర్చుంటే జీవితం ఉండదు. కాబట్టి మనం గడిచిపోయిన కాలాన్ని మరిచిపోతూ వచ్చే కాలాన్ని ఆనందిస్తూ ఆహ్వానిస్తూ ప్లవనామ సంవత్సరానికి ఆర్థిక స్వాగతం సుస్వాగతం పలుకుదామని చెప్పేసి మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంగా ఈ సెషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రియమిత్రులందరికీ కూడా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్కి, గంప నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా సర్వ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి చెందాలని
మనసారా మనస్ఫూర్తిగా ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్. ఈరోజు మనం ఈ శుభ సందర్భాన చల్లని సాయంత్రం వేళ పండగ పూట ఉగాది రోజు ఈవినింగ్ మనం ఇక్కడ కలుసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉందండి. ఈ రోజు నుంచి మనం ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్నాము అని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకు నూతన అధ్యాయం అని అంటున్నానంటే, లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ అని మన వాళ్ళు చెప్తూనే ఉంటారు. లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్, లాస్ట్ శ్వాస వరకు లెర్నింగ్ ఎవరైతే చేయగలుగుతారో ఉత్సాహం ఉన్న వాళ్ళు వాళ్ళే విజయ తీరాలకి చేరగలుగుతారని మనకి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం రోజు ఒక కొత్త వరవడితోటి ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నావు అని చెప్తున్నాం కాబట్టి నేను దీనికి ఒక ప్రత్యేకతని ఆపాదించదలుచుకున్నానండి. ఇప్పుడు ఈరోజు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీద ఈ రోజు నుంచి, అంటే యాక్చువల్లీ క్లాసెస్ రేపటి నుంచి మొదలవుతాయి. ఈ రోజు నుంచి నాంది పలికి ఒక ఇంట్రొడక్షన్ సెషన్ లాగా, అంటే అసలు ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావాల్సి వచ్చింది, సో దీనివల్ల ఎవరికి ఎలా ప్రయోజనాలు జరగబోతాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దయచేసి అందరూ కూడా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి శ్రద్ధగా వినండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. సో ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశము, దీనికి ఎటువంటి ఎలా మీకు ఉపయోగపడబోతోంది అనేటువంటి కొన్ని అంశాలని నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సార్. యాక్చువల్గా లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద, అంటే ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు, ఎవ్రీ మార్నింగ్ 7 to 8 AM డిజైనర్ టాస్క్ అనేది ఒక అద్భుత కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటాం. అంటే ఇది ఎవ్రీ 10 daysకి ఒకసారి, 1 week ఒకసారి, 15 daysకి ఒకసారి ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఎనలైట్ చేసుకుంటూ వివిధ వక్తలు, వివిధ స్పీకర్స్ వాళ్ళ అభిప్రాయాలు, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సబ్జెక్ట్ అండి, అద్భుతమైన సబ్జెక్ట్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం మీద రోజుకి 3 స్పీకర్స్ చొప్పున వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రసంగాల ద్వారా ఎర్లీ మార్నింగ్ ఉత్తేజపరుస్తూ ముందుకు నడుస్తున్న కార్యక్రమం దిస్ ఈస్ కాల్డ్ డిజైనర్స్ టాక్. ఈ డిజైనర్స్ టాక్ ప్రతి వారం నడుస్తున్న సందర్భంగా లాస్ట్ బిఫోర్ వీక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మీద ఒక డిజైనర్ టాక్ నడిచిందండి. ఇట్ వాజ్ 1 week, కంప్లీట్లీ 1 week. ఎవ్రీడే 3 speakers వర్ గివింగ్ దేర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ ఆన్ మార్కెటింగ్ అండ్ సేల్స్. ఆ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఒక భాగంగా చాలా మంది శ్రోతలు, అంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రోతలు చాలా మంది, సార్ ఇది రోజుకి 3 చొప్పున 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది సార్, ఇదే కార్యక్రమాన్ని ఒక కంప్లీట్ ఒక సిలబస్ ప్రకారంగా ఒక కాంప్రహెండివ్ సిస్టంలో మా దగ్గరికి తీసుకొస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా మంది కోరుకోవడం జరిగింది. ఎస్, ఎదుటి వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వడమే ఇంపాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అడిగిన వెంటనే ఎటువంటి క్షణం లేటు కూడా లేకుండా గంప నాగేశ్వరరావు గారు అదే సమయంలో ఎస్ వీ విల్ టేక్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ ఏ కంప్లీట్ సెషన్ అని చెప్పేసి ఇమీడియట్గా అప్పటికప్పుడే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రోగ్రాము దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్. అంటే ఒక మార్కెట్ ప్రొఫెషన్లో ఒక కెరియర్ పరంగా కానీ, ఒక ప్రొఫెషన్ పరంగా కానీ ఎవరైనా ఎదగాలి, మార్కెటింగ్ అండ్ సేల్స్ని నేను ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి, ఒక కెరియర్గా తీసుకోవాలి అని ఎవరైతే భావిస్తున్నారో, లేదా మార్కెటింగ్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, మార్కెటింగ్ గురించి ఎవరు లెర్న్ చేసుకోవాలనుకుంటున్నారో, మార్కెట్ నుంచి ఎవరు ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అరేంజ్ చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఒక సంపూర్ణ కార్యక్రమాన్ని, సంపూర్ణ సిలబస్ ని రూపొందించడం జరిగింది. ఆ భాగంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మేము ఈ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశామో ద రెస్పాన్స్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండి. ద రెస్పాన్స్ వాజ్ ఓవర్వెల్మింగ్. ఆల్మోస్ట్ 300 people విత్ ఇన్ 1 day దే హ్యావ్ రిజిస్టర్డ్. సో ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత మేము ఇంకా ఏదో చేయాలి, ఇంకా తపన పెరిగిపోతుంది. గంటకి ఇంతమంది రెస్పాన్స్, ఇంతమంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఇంకా ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఎంతవరకు మాక్సిమం ప్రయత్నం చేయగలమో అంత సారాంశాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాము. అండ్ అబ్సల్యూట్లీ అన్డౌటెడ్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. దీని గురించి ఎవరికి ఎటువంటి అనుమానాలు వద్దు. ఇటువంటి ప్రోగ్రామ్ మీరు వినాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. ఈ రోజు మీ ఇంట్లోకి, మీ గడపలోకి, మీ రూమ్లోకి తీసుకొచ్చి సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాము అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా రుసుము లేకుండా మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి ఇటువంటి విజ్ఞాన సంపదని మీ దగ్గరికి తీసుకొస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి అవకాశం అరుదు అని కూడా నేను చెప్పట్లేదు, దొరకదు. అరుదు అంటే అక్కడక్కడ అప్పుడప్పుడు దొరుకుతుందని ఉద్దేశం. ఇటువంటి అవకాశం అరుదు కూడా కాదు, నా ఉద్దేశంలో ఇది దొరకదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనస వాచ కర్మణ మీరు ఆచరించి తద్వారా మీకు ఉపయోగపడితే మీరు ఎంతమంది ఈ కార్యక్రమం ద్వారా ఉపయోగపడతారో, సంతోషపడతారో అదే మా ఇంపాక్ట్ ఫౌండేషన్కి మీరు ఇచ్చేటువంటి బహుమానం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దయచేసి ప్రతిరోజు అటెండ్ అయ్యి ఆస్వాదించి ఈ స్పీకర్స్ ఇచ్చేటువంటి విజ్ఞానాన్ని డెఫినెట్గా మీరు పంచుకొని ఫ్యూచర్లో మీరు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. నేను ఎందుకు పెట్టారో అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మార్కెటింగ్ యొక్క విశిష్టతను తెలియచేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మార్కెటింగ్ యొక్క విశిష్టత ఏమిటి అని మీరు అడగచ్చు. మార్కెటింగ్ అనేది లేకుండా ఈ రోజు ప్రపంచమే లేదండి. వితౌట్ మార్కెటింగ్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో వరల్డ్. మనం గడప నుంచి బయటికి వస్తే మార్కెటింగ్ సేల్స్ అనేది కాయకూరల దగ్గర నుంచి పెద్ద వస్తువులు కూడా మనం చేసేది మార్కెటింగే. సో మార్కెటింగ్ లేకుండా మనం కన్ను తెరిచి కన్ను మూసి రాత్రి పడుకోబోయి మార్కెటింగ్ లేకుండా జరిగే రోజు నాకు తెలిసి ఉండదు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కానీ దీని విశిష్టతని ఎంతమంది గుర్తిస్తున్నాము, దీని ఇంపార్టెన్స్ని ఎంతమంది తెలుసుకుంటున్నాం అనేది మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ రోజున అసలు మార్కెటింగ్ అనేది లేకపోతే ప్రపంచమే లేదు. కాబట్టి ఈ మార్కెటింగ్ విశిష్టత ఏంటి, మార్కెటింగ్లో ఎంతెంత అవకాశాలు ఉన్నాయి, మార్కెటింగ్లో ప్రొఫెషనల్స్గా స్కిల్గా ఉన్న వాళ్ళు ఎంత అద్భుతాలు చేయగలరు అని తెలియచేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత చాలా మంది మార్కెటింగ్లోకి రావాలంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫోబియా అండి. ఎందుకంటే మార్కెటింగ్ అంటే టార్గెట్స్ ఉంటాయి, మార్కెటింగ్ కలెక్షన్ అంటారు, డబ్బులు అంటారు, అదంటారు, ఇదంటారు. సో ఇవన్నీ మనం పడలేము. ఏదో ఆఫీస్ వర్క్ అయితే చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు, పొద్దున్న వెళ్తే 9కి 10కి ఆఫీస్కి పోతే సాయంత్రం ఇంటికి వస్తాము, హాయిగా టీవీ చూసుకుంటాము, ఎందుకు వచ్చి నీ మార్కెటింగ్ కోలా అని చెప్పేసి చాలా మందికి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే బికాస్ నేను వర్క్ చేశాను, అందరి అనుభవాలు నాకు తెలుసు. కాబట్టి చాలా మంది ఏ అనుభవాలు మాతో పంచుకుంటున్నారో నేను అదే చెప్పాను, కానీ నేనేం కల్పించి చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ లైక్ టు కమ్ టు ద మార్కెటింగ్ ఫీల్డ్ బికాస్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ బర్డెన్. సో అందువల్ల ఏంటంటే అటువంటి అపోహలు తొలగించి యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్ అనేది వండర్ఫుల్ ఏరియా అండి. నిజంగా మీ స్కిల్స్గా మీ ప్రొఫెషనలిజం కనుక మీరు చూపించగలిగితే ఇట్స్ ఏ ఎవర్ గ్రీన్ జాబ్. మీకు రిటైర్మెంట్ అంటూ ఉండదు. మీ దేహం, మీ మనస్సు మీకు సహకరించినంత వరకు మీకు మార్కెట్ ప్రొఫెషనల్స్ కనుక అయినట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్, లైఫ్ లాంగ్ సక్సెస్ చూడగలిగిన ఏకైక అవకాశం ఉన్న ఏరియా ఏంటి అంటే మార్కెటింగ్ మాత్రమే. దాన్ని దురదృష్టవశాత్తు ఎవరు గ్రహించగా మార్కెటింగ్ అంటే ఒక భూతమో ఒక దయ్యమో లాగా చూసి పారిపోతున్న సందర్భంలో నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫ్యూచర్లో మార్కెటింగ్కే లైఫ్. మార్కెటింగ్ అనేది లేకపోతే ప్రపంచం ఉండదు. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మార్కెటింగ్ని ఎంటర్టైన్ చేయండి, మార్కెటింగ్ని ఎంజాయ్ చేయండి. మార్కెటింగ్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీకు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత మార్కెటింగ్ కెరియర్ని ఎంచుకోవాలి, మార్కెటింగ్లో రావాలి అని చాలా మంది ఉన్నారండి, అందులో లేరని లేరు. వాళ్ళకి అసలు మార్కెటింగ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మార్కెటింగ్లో ఉన్న లోతుపాట్లు ఏంటి, ఒక మార్కెటింగ్ పర్సన్కి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఒక మార్కెటింగ్లో ప్రొఫెషనలిజం కావాలంటే ఎటువంటి కంటెంట్, ఎటువంటి స్కిల్స్, ఎటువంటి క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మార్కెటింగ్లో ఎవరైతే రావాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి అద్భుతమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకి తీసుకురావడం జరుగుతోందండి. తర్వాత మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొంత ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ మార్కెటింగ్ లైన్లో కెరియర్లో స్టార్ట్ చేస్తూ అసలు ఈ మార్కెటింగ్ ఏంటి, దీంట్లో మనకి సక్సెస్ ఉంటుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఎవరైతే మైండ్ అపోహలో ఉన్నారో నో, మీరు ఎటువంటి సందేహం లేదు, మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్. మీరు ఏ కెరియర్ తీసుకున్నా కూడా మార్కెట్ని మించిన కెరియర్ నీకు దొరకదు అని చెబుతూ మార్కెటింగ్లో ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఎటువంటి సబ్జెక్ట్స్ మీరు డెవలప్ చేసుకోవాలి,
మార్కెట్లు మీరు కోపప్ అవ్వాలంటే ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను అద్భుతమైన రీతిలో మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే కెరియర్ ప్రొఫెషన్ మార్కెటింగ్గా మలుచుకుంటున్నారో, ఎవరికైతే మార్కెటింగ్ అంటే సరైన అభిప్రాయం లేదో, ఎవరైతే మార్కెట్ ప్రొఫెషన్లో డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నారో, మార్కెట్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారో, మార్కెట్ గురించి ఎవరైతే థింక్ చేస్తున్నారో, మార్కెట్ 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 మార్కెట్కి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ఇందులో చిన్న పెద్ద ఆడ మగ తేడా లేదండి. ప్రొఫెషన్ ఈజ్ ప్రొఫెషన్, లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్, నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్. సో ఎవరైనా దీనిలో ఆహ్వానితులే. మార్కెటింగ్ లో ఉండకపోయినా పర్వాలేదండి. మార్కెటింగ్ స్కిల్స్ ప్రతి మనిషికి కావాలి. ఎందుకంటే మనం లేస్తే పొద్దున్న సాయంత్రం దాకా చేసే పనే మార్కెటింగ్. కాబట్టి సో మీరు మార్కెటింగ్ నాకు సంబంధం లేదు కదా, ఇది నేర్చుకుని నేనేం చేస్తాను అనుకుంటే మాత్రం మీరు నిజంగా తప్పు చేస్తున్నట్టే లెక్క. సో దయచేసి మీరు మార్కెటింగ్ సంబంధం ఉన్నా లేకపోయినా, మార్కెటింగ్లో డెవలప్ అవ్వాలనుకుంటే, మార్కెటింగ్ కెరియర్లోకి రావాలనుకుంటే, ఏ విధమైనటువంటి మార్కెటింగ్ కనెక్షన్ ఉన్నా కూడా ఈ అవకాశం మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఇటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైన అవకాశాన్ని చేజారుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఇటువంటి కోర్సు మీరు తీసుకోవాలంటే ఎక్కడికో పోవాలి. ఆఫ్లైన్ అంటారు, రెసిడెన్షియల్ కోర్సులు అంటారు, 3 year సబ్జెక్ట్ అంటారు, 4 year సబ్జెక్ట్ అంటారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీ ఇంటి ముంగిట మీ రూమ్లోకి తీసుకొచ్చి అందిస్తున్నాం సార్. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. దయచేసి ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మీరు ఇంత బాగా చెప్పారు, బాగానే ఉంది సార్, అసలు ఏంటి ఈ సబ్జెక్ట్స్ ఏంటి అని మీరు నన్ను 3వ క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా మేము ఏం చేసామంటే సార్, ఇప్పుడు లాస్ట్ డిజైనర్ స్టాక్లో ఎవరు తోచిన అంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ మీద ఇప్పుడు నన్ను చెప్పమన్నారు ఒక 15 నిమిషాలు. సో నాకు మార్కెటింగ్ మీద ఏ అవగాహన ఉందో ఆ పాయింట్స్ నేను చెప్పాను. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండకపోవు, అలా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సందర్భం ఏంటంటే దానికి ఒక సిలబస్ ఉండదు, దానికి ఒక కరిక్యులం ఉండదు. అంటే మన నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వరకు మాత్రమే అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా కాదు, మనం ఒక సిలబస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక నాలెడ్జిబుల్గా, అంటే ఈ క్లాస్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళని పర్ఫెక్ట్ మార్కెటింగ్ పర్సన్గా తయారు చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఒక సిలబస్ చేసాం సార్, ఒక కరిక్యులం తయారు చేసాం. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మార్కెటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ మార్కెటింగ్ అండ్ వాట్ ఈజ్ సేల్స్, వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ మార్కెటింగ్ ప్రొఫెషనల్ అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి we have gone up to the international market and globalization also. That means కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు మన దేహం ఎలాగో, మార్కెటింగ్ లో కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు ఏమేమి అంశాలు కావాలో ఆ అంశాలన్నీ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. నేను ఐ విల్ కమ్ వన్ బై జస్ట్ బ్రీఫ్ సార్. నేను ఇవాళ ఓన్లీ ఇంట్రొడక్షన్ కాబట్టి జస్ట్ గ్లిమ్స్ గా వదిలేసి చెప్తాను. ప్రతి టాపిక్ కి ఒక్కొక్క ఎక్స్పర్ట్ స్పీకర్స్ రాబోతున్నారు. వాళ్ళు ప్రతి విషయం మీద డీప్ గా వెళ్తారు. నేను ఊరికే జస్ట్ అంటే మీకు ఒక కుతూహలం, ఒక ఎంతూజియాజం కల్పించాలి. వీళ్ళు మార్కెటింగ్ అంటున్నారు, అసలు ఏం చెప్పబోతారో విందామని మీకు ఒక ఎంతూజియాజం ఉంటుంది. కాబట్టి నేను ఐ విల్ జస్ట్ టచ్ ది గైడ్ లైన్స్, అంటే ఎలా ఉండబోతుంది సిలబస్ అనేది మీకు ఒక ఉదాహరణగా చెప్పి వదిలేస్తాను. బట్ ఎవ్రీ టాపిక్ విల్ బి డెల్ట్ బై ఎక్స్పర్టైజ్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్. మీకు ఎటువంటి సందేహము అక్కర్లేదు. ఇది 12 రోజుల ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ స్పీకర్ విల్ టేక్ వన్ టాపిక్. సో ఈ టాపిక్స్ ని మేము ఏం చేశామంటే ఒక సిలబస్ ప్రకారము ఒక కరిక్యులర్ రంగా తయారు చేసి ఆ పాయింట్స్ మీద ఈచ్ స్పీకర్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ డే 7:50 to 9, అంటే 8 o'clock కి సెషన్ స్టార్ట్ అవుతుందండి. 8 to 9 o'clock దిస్ సెషన్ విల్ కంటిన్యూ. 9 to 9:15, 9:20 డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఇట్ విల్ క్లోజ్ maximum by 9:30. సో దిస్ ఈస్ ది just timings అనమాట. ఎవ్రీ డే 8 o'clock sharp, by 8 o'clock the session will start whether people join or not. So 8 to 9 session will continue. 9 to 9:15 to 9:20 depends on the questions. It will continue question and answer session. So this is 12 రోజుల ప్రోగ్రామ్ అండి. రియల్ సెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో అప్ టు 25th. So I will tell syllabus one by one. The first day, the subject name is sales process. సేల్స్ అంటే ఏంటి, అసలు సేల్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దాని మీద శ్రీ జేవి శ్రీరామ్ గారు అద్భుతమైన స్పీకర్ అండి. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. మీడియాలోనూ
టీవీస్లోను పేపర్ దాంట్లోనూ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పర్ట్ అండి. మార్కెటింగ్ మీద పట్టు ఉన్న మనిషి. ఫస్ట్ సెషన్ దిస్ ఈజ్ ఆన్ టుమారో, సేల్స్ అండ్ సేల్స్ ప్రాసెస్. శ్రీరామ్ గారు, జేవి శ్రీరామ్ గారు వస్తారు. రెండో రోజు సేల్స్ మార్కెటింగ్, రోల్ ఆఫ్ మార్కెటింగ్ టీమ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అసలు సేల్స్ అంటే, మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మార్కెటింగ్ ప్రొఫెషనల్ గా ఓకే యాజ్ ఏ మార్కెటింగ్ ఎంప్లాయీ ఆర్ మార్కెటింగ్ ఏ ప్రొఫెషన్ మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉండాలి అనే దాని మీద సెకండ్ డే జరుగుతుంది. స్పీకర్ నేమ్ ఈజ్ జీ వాసు, నేనండి. సెకండ్ డే నేను తీసుకోబోతున్నాను. థర్డ్ డే వచ్చి మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. సో ఇంట్రొడక్షన్ అంటే మార్కెటింగ్ అంటే ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ లేకుండా, ప్లానింగ్ లేకుండా ముందుకు వెళ్ళడం అనేది ఎట్టి పరిస్థితులను కుదరదు. సో నెక్స్ట్ టాపిక్ ఏం చేసినామంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, అంటే ఒక మార్కెట్లోకి మనం దూసుకెళ్ళాలి, మార్కెట్లో మన ప్రొడక్ట్ గెయిన్ అవ్వాలి అంటే ఎటువంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలి అనేటువంటి టాపిక్ మీద రాజశేఖర్ గారు అని ఎంబీఏ, yes 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో హీఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఆన్ ఫ్రైడే 16th April. నెక్స్ట్ 17th సాటర్డే మార్కెటింగ్ రీసెర్చ్. ప్లానింగ్ చేశారు, స్ట్రాటజీ చేసుకున్నారు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్ట్రాటజీ ప్లానింగ్? ఆన్ రీసెర్చ్. సో హౌ టు డూ మార్కెటింగ్ రీసెర్చ్, what are the importance of the marketing research, what are the fundamentals of the marketing research, what are the types of marketing research. So marketing research అనేటువంటి టాపిక్ మీద ఎలాబరేట్ గా డిస్కస్ చేయబోతున్నారు అనురాధ మేడం. is extraordinary speaker అండి, very very experienced person and has lot of control on marketing. నెక్స్ట్ ఆన్ సండే కన్స్యూమర్ బిహేవియర్. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ లాంచ్ చేశారు, అన్ని చేశారండి, అసలు కన్స్యూమర్ ఎలా ఉంటాడో తెలుసుకోవాలి. ఒక మార్కెటింగ్ మ్యాన్ గా, ఒక మార్కెటింగ్ పర్సన్ గా మీరు ఎదగాలంటే you should understand how the consumer behaves. Then only you can make the product moving into the market. Without knowing, without understanding the consumer, you cannot do anything. So we made a topic named consumer behavior. అంటే ఒక కన్స్యూమర్ ఎలా ఉంటాడు, how to handle the consumer, వాళ్ళ యొక్క పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఐడియాస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, ఏ మార్కెటింగ్ ప్రొఫెషనల్ గా మనం ఒక కస్టమర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాని మీద వెంకట్రావు గారు అనేటువంటి ఒక ఎమినెంట్ స్పీకర్ మీ దగ్గరికి రాబోతున్నారండి. ఆయన ఈజ్ ఎ BA ఎకనామిక్స్ అండ్ హీ హాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్. ఈజ్ వర్కింగ్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఫ్రమ్ ద పాస్ట్ 20 years. ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మార్కెటింగ్ పర్సన్ ఇన్ ద ఫార్మా మార్కెట్ టుడే. నెక్స్ట్ ఆన్ మండే ఆన్ 19th కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మీరు కన్స్యూమర్ అంటే ఎలా ఉండాలి, ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ తెలుసుకున్నారు, కానీ హౌ టు manage the customer, how to maintain the relationship with the customer. Relationship లేకపోతే ఏమీ లేదండి. See, if there is no customer and if you don't maintain the relationship with the customer, you cannot move the product. So next topic what we have taken is how to maintain relationship with the customer. అంటే కస్టమర్ మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఏమేమి టిప్స్ కావాలి, కస్టమర్ ఏ రకంగా మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటాడు, how to satisfy the customer, who is the best customer, if we satisfy the customer, what is the benefits to the company. Customer is your publicity and he makes a lot of publicity without spending even a single pie. So customer relation ఎలా ఉండాలి అనే టాపిక్ మీద శ్రీపాల్ గారు అని ఒక ఎక్స్ట్రాడినరీ స్పీకర్ మీ ముందుకు రాబోతున్నారండి. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, మేము ఎక్స్ట్రాడినరీ, ఎగ్జంప్లరీ, బయట ఎంతో అనుభవం ఉన్న స్పీకర్స్ ని వెతికి పట్టుకుని తీసుకొచ్చాం. సో ఎందుకంటే ది ఓన్లీ రీజన్ ఈజ్ వీ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ టు ది పార్టిసిపెంట్స్. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ద ఎండ్ ఆఫ్ ద డే, ఈ సెషన్ అయిపోయిన తర్వాత, ఎస్ మేము చాలా మంచి పని చేశాము, ఈ క్లాస్ కనుక మనం మిస్ అయినట్టుంటే చాలా పోగొట్టుకుని ఉండేవాళ్ళము అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా మీకు వస్తుంది సార్. మీకు డౌట్ అయితే క్లాసులన్నీ అయిపోయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేయండి. ఐఎమ్ రెస్పాన్సిబుల్ బికాస్ ద స్పీకర్స్ వాట్ వీ హావ్ సెలెక్టెడ్ ఈస్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎమినెంట్ స్పీకర్స్. మీకు అటువంటి విషయంలో డౌటే లేదు. నెక్స్ట్ వచ్చి ట్యూస్డే సేల్స్ ప్రమోషన్ అండ్ బ్రాండ్ బిల్డింగ్. ఇప్పుడు కస్టమర్ రిలేషన్ అయిపోయింది, బిహేవియర్ ఎట్లా ఉందో తెలిసింది, అన్ని బాగున్నాయి సార్. కానీ అసలు బ్రాండ్ బిల్డ్ చేయాలి మీరు. అంటే మీ ప్రోడక్ట్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, వాట్ ఈస్ ద పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ ఏం చేయాలి, బ్రాండ్ బిల్డింగ్ టాక్టిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, ఏం చేస్తే మీ బ్రాండ్ మార్కెట్లో ఫాస్ట్ మూవ్ అవుతుంది, ఈ కాంపిటీషన్లో మీరు తట్టుకోవాలి, ఈ కాంపిటీషన్ వరల్డ్లో మీరు ముందుకు వెళ్ళాలంటే హౌ టు బిల్డ్ యువర్ బ్రాండ్ ఇమేజ్ అనే దాని మీద, బ్రాండ్ ఇమేజ్ అనేటువంటి దాని మీద
Sri Lakshmipuram Venugopal garu. So he is going to talk on that subject. He is one of the very, very prominent, sir. మీరు YouTube లో క్లిక్ చేస్తే లక్ష్మీపురం వేణుగోపాల్ గారి పేరు ఈజీగా వస్తుంది మీకు. ఈ సచ్ ఎ ప్రామినెంట్ స్పీకర్, హ్యావ్ లాట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ద మార్కెటింగ్ సబ్జెక్ట్. సో ఆయన హీ ఈస్ గోయింగ్ టు టేక్ సేల్స్ ప్రమోషన్ అండ్ బ్రాండ్ బిల్డింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ మార్కెటింగ్ పర్సన్, దట్ ఈస్ కమ్యూనికేషన్. మాటే మంత్రము మనసే వేదము. ది మార్కెటింగ్ మ్యాన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ హ్యాస్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ది పబ్లిక్. ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్ అండి. ఆఫీస్లో కూర్చుని టైప్ మిషన్ మీద కంప్యూటర్ మీద పనిచేసే వ్యక్తి కాదు. సో బయట ప్రపంచంలో ఈజ్ ద అంబాసిడర్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్ అండ్ ది కస్టమర్. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మార్కెటింగ్ ప్రొఫెషన్. కాబట్టి ఒక మార్కెటింగ్ ప్రొఫెషన్లో మీరు ఉన్నప్పుడు, ఒక మార్కెటింగ్ ఎంప్లాయీగా లేదంటే మార్కెటింగ్ పర్సన్గా, వెన్ యూ వాంట్ టు టేక్ కెరీర్ ఇన్ ద మార్కెటింగ్ ఫీల్డ్, so what sort of communication skills you should have, what sort of communication skills you should develop, ఎటువంటి కమ్యూనికేషన్ చేయాలి, కమ్యూనికేషన్స్ ఎలా చేయాలి, కమ్యూనికేషన్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి సబ్జెక్ట్ మీద పివిఎస్సి సూర్యనారాయణ గారు అని ఒక అద్భుతమైనటువంటి స్పీకర్ మీ ముందుకు రాబోతున్నారండి. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్. హీ హాజ్ ఆల్మోస్ట్ 35 to 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ. ఫార్మాసిటికల్ మార్కెటింగ్ లో ఆయన ఒక రకంగా పితామహుడు అని చెప్పాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన, because he dealt with so many people, marketing people, so he is very much interested to take the communication, because communication is one of the very very important and core topic as far as the marketing is concerned. కాబట్టి ఆయన సూర్యనారాయణ గారు కమ్యూనికేషన్స్ అండ్ మార్కెటింగ్ అనేటువంటి టాపిక్ తో మీ ముందుకు రాబోతున్నారు సార్. ఇక్కడ దాకా మనం ఒక జనరల్ మార్కెటింగ్ అనేది మనం కవర్ చేసాం, కానీ మార్కెటింగ్ ఇంతటితో అయిపోలా. మార్కెటింగ్ ఈజ్ ఎక్స్పాండింగ్ డే బై డే, ఎవ్రీ డే, గంటకి నిమిషానికి మార్కెటింగ్ డైనమిక్స్ మారిపోతూ ఉన్నాయి. ఇవాళ ఉన్న మార్కెట్ సిస్టమ్ రేపు ఉంటుంది, రేపున్న మార్కెట్ సిస్టమ్ నెక్స్ట్ మంత్ ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. అందువల్ల కేవలం ఒక మార్కెట్ జనరల్ సబ్జెక్టే కాదు, డైవర్సిఫికేషన్ ఆఫ్ మార్కెట్ సబ్జెక్ట్స్ ఆల్సో వీ హ్యావ్ టు కవర్ అనేటువంటి ఒక ఉద్దేశంతో చిన్న ఎక్స్టెన్షన్ కూడా చేసాం. ఏంటంటే సార్, ఇది ఈ కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజు ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన కనుక లేకపోతే మీరు ఎంత మార్కెట్ ఎక్స్పర్ట్ అయినా కూడా యూ కెనాట్ సస్టైన్ అండ్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. సో డిజిటల్ మార్కెటింగ్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ కామర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఈ కామర్స్ మీద డిజిటల్ మార్కెటింగ్ మీద మనకి కనుక కమాండ్ ఉంటే మార్కెట్లో ఎటువంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి సబ్జెక్ట్ మీద గంగాధర్ బొక్కిన గారు అని మీ దగ్గరికి వస్తున్నారండి. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ యాజ్ ఫర్ యాజ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కన్సర్న్. ఆయన హీ హాజ్ లాట్ ఆఫ్ క్లాసెస్ ఆల్సో, స్పెసిఫిక్ గా ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఆయన క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు. ఆయనకి డిజిటల్ మార్కెటింగ్ మీద చిన్న జస్ట్ చిటికలో వేసినట్టు చెప్పగల సమర్థుడు ఆయన. సో అటువంటి ఆయన ఎత్తికి పట్టుకుని ఈ సబ్జెక్ట్ కోసం తీసుకురావడం జరిగింది సార్. నెక్స్ట్, మీరు డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. భారతదేశం పల్లెలు మనకి పట్టుకొమ్మలు, వెన్నెముక. సో పల్లెల్లో ఎంతో బిజినెస్ జరుగుతుంది మనకు తెలియకుండా. సో రూరల్ మార్కెటింగ్ అంటాం దీన్ని. ఈ రూరల్లో అసలు ఏం జరుగుతుంది, మార్కెటింగ్ లో ఏం జరుగుతుంది, రూరల్ మార్కెటింగ్ ఇండియన్ ఎకానమీలో ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తోంది, ఒకవేళ రూరల్ మార్కెటింగ్ కనుక లేకపోతే ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రూరల్ మార్కెటింగ్ అని ఒక గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ యొక్క వర్తకం మీద అద్భుతంగా ఆయన యొక్క అభిప్రాయం, ఆయన యొక్క అనుభవం తెలియజేయడానికి శ్రీధర్ విఠలం గారు అని చెప్పేసి వస్తున్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ స్పీకర్ అండి. ఆయన మార్కెటింగ్ లో మార్కెటింగ్ లో ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. సో ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు discuss about rural marketing topic. Next, last but not the least, on 24th, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ గ్లోబల్ మార్కెటింగ్. అన్నీ చెప్పేశాం. ఇండియాలో ఏం జరగాలి, మార్కెటింగ్ ప్రొఫెషనల్కి ఏం ఉండాలి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, అన్ని రకాలు చెప్పేసాం. బ్రాండ్ బిల్డింగ్ అని అన్ని వదిలేసి చివరికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ వదలకుండా ఎలా ఉంటాం సార్. సో దట్ ఈస్ ఆల్సో హ్యాస్ టు బి కవర్డ్, బికాస్ ఈ రోజు ఇండియన్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ద వెరీ కోర్. ఈ రోజు ఫారెన్ ఎక్స్చేంజ్ రావాలన్నా, గ్లోబలైజేషన్ లో మనం భాగస్వాములు కావాలన్నా, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ గ్లోబల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ కూడా మీ ముందుకు తీసుకురావడం అనే ప్రయత్నంలో వీ హావ్ సెలెక్టెడ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. 73 years, almost 45 to 50 years of experience person, Ram Mohan garu. He is a banking field and he has worked in various organizations with an extraordinary experience. ఆయన ఏ సబ్జెక్ట్ అడిగినా అల్లా వాళ్ళకగా
ఇమ్మీడియట్ గా మీ సందేహాలను తీర్చగలిగిన అద్భుతమైనటువంటి వక్త, ఎటువంటి సందేహాన్ని తీర్చగలిగినటువంటి దిట్ట. సో అటువంటి వ్యక్తిని మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ రకంగా మార్కెట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇంట్రొడక్షన్ నుంచి ఎండింగ్ విత్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఎండింగ్ విత్ ఇంటర్నేషనల్ గ్లోబలైజేషన్ మార్కెటింగ్ వరకు ప్రతి సబ్జెక్ట్ ని కవర్ చేస్తూ, ఈ సబ్జెక్ట్ లో మళ్ళీ హైలైట్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ప్రతి ప్రయత్నం చేసి మీ దగ్గరికి అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఇటువంటి ఎక్స్ట్రాడినరీ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు. వదులుకుంటే మీరే దురదృష్టవంతులు. ఏంటి ఇలా మాట్లాడతారని అనుకోవద్దు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ సార్. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అందుకోగలం. చేజారి వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోయిందని బాధపడితేటువంటి ప్రయోజనం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఎక్కడ దొరకదు. మీ ఇంట్లో, మీ రూమ్ లో, మీ నట్టింట్లో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాము. దయచేసి దీన్ని ఎంత మాక్సిమం యూటిలైజ్ చేసుకోగలిగితే అంత మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎంత మాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే మేము అంత సంతోషిస్తాం. యాజ్ ఏ ఇంపాక్ట్ ఫ్యామిలీ మీరు ఎంత జ్ఞానం పంచామనేదే మాకు అల్టిమేట్ గా మా సాటిస్ఫాక్షన్. మీరు ఎంత తృప్తి పొందారు, ఎంత జ్ఞానం పొందారు, దీనివల్ల ఎంత ఉపయోగం పొందారు, కేవలం ఒకే ఒక ఆ ఉద్దేశం మాత్రమే మేము తీసుకొస్తున్నాం సార్. ఇందులో ₹1 ఫీజు కలెక్ట్ చేయట్లేదు. ₹100 వెరీ నామినల్ ఫీజ్, దట్ ఈస్ ఫర్ గివింగ్ బుక్స్ టు ద పూర్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, నాట్ ఫర్ అస్. సో ₹100 ఏంటంటే ఒక చదువుకునే పిల్లలకి సహాయ సహకారాలు అందించడానికి మాత్రమే ఈ ₹100 కలెక్ట్ చేస్తున్నాము. సో ఇది ఫీజు కాదు, ఇది మనం చేసేటువంటి ఒక ఉపకారం, 10 మందికి ఉపయోగపడేటువంటి చర్య. కాబట్టి దయచేసి ఇటువంటి అవకాశాన్ని ఎట్టి ఒక్క రోజు కూడా మిస్ అవ్వదు సార్. మిస్ అయితే అది దట్ డే ఇట్స్ లాస్ ఫర్ యూ. ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ. సో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసి మీ ముందుకి అద్భుతమైనటువంటి స్పీకర్స్ తోటి మీ ముందుకు రాబోతున్నాము. అద్భుతమైన ప్రసంగాలు వినబోతున్నారు. డెఫినెట్ గా మీకు ప్రతి టాపిక్ ప్రతి రోజు కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా రేపటి నుంచి 8 గంటలకి మీకు ఎన్ని పనులున్నా సరే ఆపుకొని మీ ల్యాప్టాప్లు ఓపెన్ చేసుకుంటారో, మొబైల్స్ ఓపెన్ చేసుకుంటారో, ఖచ్చితంగా ఈ సెషన్ని ముందుకు కూర్చొని మీరందరూ ఈ సెషన్ని ఆస్వాదించి ఆహ్లాదంగా మీరు ఎంజాయ్ చేస్తూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నాగేశ్వరరావు గురూజీ గారికి, గంప నాయక్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాసు గారు. చక్కటి ప్రసంగాన్ని ఎలా కరికులం మొదలైనప్పటి నుంచి చివరి వరకు, అంటే మనకు భూమిలో నుంచి, అంటే విత్తనము దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అది విత్తనంగా మారేంత వరకు ఒక సైకిల్ ను మాకు చూపించి మార్కెటింగ్ లో ఒక మంచి ఒరవడిని సృష్టించారు. ఇంకా ఇక్కడ చాలా మంది ఎవరైతే ప్రేక్షకులు అనే మాట కానీ, లేదంటే ఎవరైతే పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు కానీ, అందరికీ కూడా ఒక మంచి విషయం అండి. ఇప్పుడే మనకు చాలా ఫోన్లు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం నుంచి నాకు 20 మంది కావాలి, నాకు 30 మంది కావాలి, అంటే మీలో ఎవరైనా ఉంటే మంచి వాళ్ళని మాకు పంపించండి అని. అలాగే ఇన్సూరెన్స్ రంగం నుంచి వచ్చాయి, ఫార్మా రంగం నుంచి వచ్చాయి. అంటే మేము ఎవ్వరికీ కూడా కన్సల్టెంట్ కాదండి. మేము చేస్తున్న విషయం ఏమంటే మీలో ఉన్న శక్తిని బయటికి తీయటం. ఏదైతే మీ లోపల దాగి ఉన్న శక్తిని మేము బయటికి తీస్తున్నాం. మీ బయటికి వచ్చిన శక్తితో మీరు ఏ కంపెనీకైనా వెళ్ళొచ్చండి. మీకు నచ్చిన రంగంలో, మీకు నచ్చిన ప్లేస్లో, మీకు నచ్చిన వర్గంలో మీరు పని చేసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 12 రోజులు మటుకు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క స్పీకర్ చెప్పింది ఒక బుక్ తెచ్చుకోండి. ఆ బుక్ లో మీకు కావాల్సిన పాయింట్స్ అన్ని కూడా రాసుకోండి. ఆ పాయింట్స్ మీరు రాసుకున్న తర్వాత, మేము చాలా మంది రికార్డ్ కావాలి, బుక్స్ కావాలి అని అడుగుతున్నారు. మేము ఖచ్చితంగా ప్రతిరోజు జరిగే సెషన్ ను రికార్డ్ చేస్తామండి. రికార్డ్ చేసిన సెషన్ ను మేము గ్రూప్ లో మాత్రమే పోస్ట్ చేస్తాం. గ్రూప్ లో పోస్ట్ చేసినప్పుడు మీరు చూసుకోవచ్చు, మీకు బుక్ కంటే కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతిరోజు మీరు క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు, ఇప్పుడు నేను క్లాస్కి అటెండ్ అయ్యాను, నా బుక్ తెచ్చుకున్నాను, నా పెన్ను తెచ్చుకున్నాను. ప్రతిరోజు మీరు క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ బుక్, మీరు పెన్ తెచ్చుకోండి. మీ బుక్, మీ పెన్ పెట్టుకొని ఏదైతే పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ రాసుకోండి. చాలా మంది ఇక్కడ సీనియర్ మేనేజర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, సీనియర్ మేనేజర్స్ అందరికి.
చాలా మంది ఎల్ఐసి వారు ఉన్నారు, చాలా మంది రియల్ ఎస్టేట్ వారు ఉన్నారు, చాలా మంది ఫార్మా రంగంలో ఉన్నారు, చాలా మంది నిరుద్యోగంలో నుంచి వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు. మీకు అందరికీ కూడా ఈ 12 రోజుల తర్వాత ఒక బెస్ట్ మార్కెటింగ్ పర్సన్ గా మీరు తయారవుతారని, ఎప్పుడు తయారవుతారు, మీ మార్కెటింగ్ స్కిల్స్ ను మీలో అన్వయించుకుంటే, వింటే కాదండి. ఇందాక చాలా మంది స్విమ్మింగ్ కోర్స్ నేర్చుకున్నారు. ఎప్పుడు? కరోనా సమయంలో జూమ్ సెషన్ లో స్విమ్మింగ్ కోర్స్ నేర్చుకున్నారు. కరోనా అయిపోయిన తర్వాత గోదావరి నది ఒడ్డుకి వెళ్ళి ఈత ఆడేయడానికి వెళ్తే స్విమ్మింగ్ కోర్స్ నేర్చుకునింది జూమ్ లో, కాబట్టి ఈ గోదావరిలో కొట్టుకెళ్ళిపోయారు. అలాగే మార్కెటింగ్ లో మీకు ఏవైతే ఇక్కడ వక్తలు చెప్తున్నారో అవన్నీ కూడా రాసుకోండి. ప్రాక్టికల్ గా మీరు మార్కెట్ లో చేయండి. ప్రతిరోజు ప్రతిదీ కూడా విక్రయం, అంటే ఇంటిలో అమ్మ దగ్గర నుంచి బయట పాన్ డబ్బా వరకు, సార్ చెప్పినట్లు ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు ప్రతిదీ కూడా విక్రయం, ప్రతిదీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని మీలో మీరు అన్వయించుకోండి, మీలో మీరు అమ్మటానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ మార్కెట్ నచ్చితే ఆ మార్కెట్లోకి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్. సార్ గంప సార్, మీరు మాట్లాడితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకుంటాను సార్. సో అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మిత్రులారా, నేను మీ అందరితోని చాలా కాలం తర్వాత వ్యక్తిత్వ వికాసం నుంచి ఫస్ట్ టైం ఒక ఎంప్లాయబిలిటీ స్కిల్, ఇది ఉద్యోగము మరియు మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రాం మీకోసం తీసుకోవడం జరిగింది. చాలా మందికి మీరు నా గురించి ఏం తెలుసు అంటే, ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా, ఒక సైకాలజిస్ట్గా, ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఒక ఇన్స్పిరేషనల్ స్పీకర్గా, ఫౌండర్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్గా మీకు తెలుసు. కానీ మీకు చాలా మంది తెలియదు నా వృత్తి ఏంటో. నా వృత్తి గత 34 సంవత్సరాలుగా సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎస్ ఫ్రెండ్స్, నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే, ఇంత అద్భుతంగా పంచి పెడుతున్నానంటే, ఇంత అద్భుతంగా నేను ఫ్రీగా ఉన్నానంటే, ఇంత అద్భుతంగా బిజీగా ఉన్నానంటే, ఇంత అద్భుతంగా 4 డబ్బులు సంపాదించుకున్నానంటే, పేరు సంపాదించుకున్నానంటే, అన్నిటికి కారణము సేల్స్ మార్కెటింగ్ మిత్రులారా. సో మీకు అద్భుతమైన కరికులం వాసు గారు మీకు క్రియేట్ చేశారు. మంచి మంచి స్పీకర్స్ అండి. ఒక్కొక్కరు నాకు తెలిసి దీంట్లో బయటకు వెళ్తే 50,000 తక్కువ తీసుకోరు 2-3 అవర్స్కే. వాళ్ళందరూ కూడా నాకు తెలుసు కాబట్టి అందరు పేర్లు. సో ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు అటెండ్ కండి. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ కావండి. ఇంకా మనం సరే ఎక్కడ సోషల్ మీడియా పెట్టమో తర్వాత చూద్దాము, కానీ ప్రస్తుతానికి అయితే పెట్టమో. మీరన్నీ ప్రతిరోజు క్లాస్ అటెండ్ కావాలి. రేపటి నుంచి మాత్రం మీకు సపరేట్ ఐడి ఇస్తాము. ఈరోజు ఇది పబ్లిక్ ఐడి అని అందరు రావచ్చు. రేపటి నుంచి ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిలప్ చేశారో వాళ్ళకే ఎవ్రీడే ఐడి SMS ద్వారా వస్తుంది. కాబట్టి మీరు మాత్రమే అటెండ్ కండి. మీ డౌట్లన్నీ కూడా దీంట్లో రాసి పెట్టుకొని, ముందుగా టైప్ చేసి పెట్టుకొని మీ మొబైల్లో ఒక దగ్గర పెట్టుకోండి. అది కాపీ చేసి దీంట్లో క్వశ్చన్ పేస్ట్ చేస్తుండండి. అప్పుడు మనం ఈ యొక్క క్లాస్ తర్వాత మీకు ఆ యొక్క ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ 25 తారీఖు బహుశా మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏముంటుందో తెలుసా? మీరు అన్ని రంగాల్లో ముందుకెళ్తే అందరూ మనం ఏమని కూడా తెలుసా? ఓ క్లర్క్ పోస్టు, టైపిస్ట్ పోస్టు, సాఫ్ట్వేర్ పోస్టు, హార్డ్వేర్ పోస్టు, ఏదో చిన్న చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు మిత్రమా. అన్లిమిటెడ్ ఇన్కమ్, టోటల్ ఫ్రీడమ్ ఉన్నది ఏకైక వృత్తి, అదే సేల్స్ అండ్ మార్కెటింగ్ బాస్. విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, ఆనందం కలిగజేసేది సేల్స్ మార్కెటింగ్ వృత్తి. నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు, ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే నా లైఫే మేము ఎగ్జాంపుల్. ఇంత సమయం ఎలా ఇవ్వగలను తెలుసా నేను ఇంపాక్ట్ కోసం? బికాస్ ఐ కంప్లీట్ మై టార్గెట్స్ వెరీ ఫాస్ట్. దెన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ అండ్ ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్సో. సో ఇవన్నీ ఎలా వస్తాయి? ఓన్లీ మనం ఎంప్లాయ్ పనిచేసే ఇన్సెంటివ్ రావండి. అదే సేల్స్ మార్కెటింగ్ లో శాలరీ ప్లస్ ఇన్సెంటివ్, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు రత్నశేఖర్ గారు చెప్పినట్టుగా వారికి 3-4 ఫోన్లు వచ్చాయి, కానీ నాకు 40 ఫోన్ల పైగా వచ్చాయండి. సార్ మాకు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి, మాకు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి, మాకు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి, మాకు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి, మాకు సేల్స్ మెన్ కావాలి అని అడుగుతా ఉన్నారు. సో మేము డైరెక్ట్గా ఎవరి చేతిలో పెట్టామండి, వాళ్ళ యొక్క పేర్లు అడ్రస్లు మీకు ఇస్తాం గ్రూప్లో. మీరు వెళ్ళి కన్సల్ట్ చేయండి.
అంతేగాని ఇది మంచిది ఇది చెడ్డదని మేము చెప్పాం. తర్వాత ఇప్పుడు ఈ 12 రోజుల తర్వాత ఏం చేస్తామంటే వారి ఎవరైతే మాకు వచ్చిన అవకాశాలు ఉన్నాయి కదా, ఆ కంపెనీ పేరు అడ్రస్ మీకు పెడతాము. మీరు వెళ్ళి ఒక్కొక్క కాదు 5 కంపెనీలు అటెండ్ కానీ ఇంటర్వ్యూస్ 6 కంపెనీలు ఇంటర్వ్యూ అండి. ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ కావడం కూడా ఒక పెద్ద లెర్నింగ్ అండి, పెద్ద లెర్నింగ్. అక్కడ కూడా మంచి సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్ని అటెండ్ కండి. జాబ్ గ్యారంటీ అండ్ సేల్స్ మార్కెటింగ్ లో మనం చెప్తున్నాను, జాబ్ గ్యారంటీ. మీకు ఓపిక ఉండాలి చేయాలని, అంతే. మీకు ఓపిక ఉందంటే ఆటోమేటిక్ వస్తుంది. మిత్రమా, చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏసీ గదిలో కూర్చోవాలి, ఆనందంగా కూర్చోవాలి. ఏమొస్తుంది బాస్? ఒక చిన్న 4 గోడల మధ్యలో ప్రపంచం చూడండి, వివిధ ప్రాంతాలు చూడండి, వివిధ రకరకాల మనుషులతో మాట్లాడండి, మనుషుల యొక్క మానసిక స్థితి తెలుసుకోండి, వాళ్ళ యొక్క ఎటువంటి యాటిట్యూడ్ తెలుసుకోండి, ఏం మాట్లాడుతారో తెలుసుకోండి. ఎంత అద్భుతంగా కూడా తెలుసా? యూ విల్ నెవర్ బి చీటెడ్ బై ఎనీ వన్ ఇఫ్ యూఆర్ ఇన్ సేల్స్. యూ విల్ బి ఆల్వేస్ సక్సెస్ఫుల్ ఇఫ్ యూఆర్ ఇన్ మార్కెటింగ్. సో ఈ సేల్స్ అంటే మార్కెటింగ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తాము. సో మీకు ఉన్న వక్తలందరూ కూడా మంచి మంచి స్పీకర్స్ వచ్చారు. ఇంకొక పని చేయొచ్చు మీరు, నా పేరు పక్కన నా నంబర్ పెట్టుకున్నాను చూడండి, నా నంబర్ మీరు నోట్ చేసుకోండి. మీకు ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా నేర్చుకోదలుచుకుంటే ఓకే, యూ కెన్ ఆస్క్ అస్. యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ అస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓపెన్ చెప్తున్నాను, మీరు మాకేం ఫీజు కావట్లేదు, మీరు ఫీజు ఇవ్వలేరు, మా ఫీజు ఇవ్వలేరు, అంత కాస్ట్లీ. మీరు ఇచ్చింది ఓన్లీ రత్నశేఖర్, ఇది కొద్దిగా మ్యూట్ కొట్టుకోను. యా, గుడ్. సో మీరు ఇవ్వలేరు అంటే అంత అంత ఎక్స్పెన్సివ్ అండి. ఓకే, అయితే 5-6 లక్షలతో ఫీజు ఇస్తే తీసుకుంటాం, దాంతో బుక్స్ కొని అందరికి పంచి పెడదాం. సో మిత్రులారా, మీరు ఇచ్చేది ఏంటంటే అది ఇంట్రెస్ట్ కోసము, మీరు అటెండ్ కావడం ఇంట్రెస్ట్ కోసము మీరు తప్పకుండా రావాలి. కాబట్టి ఆ 100 రూపాయలు డొనేషన్ అని తీసుకోవడం జరిగింది. దాంతోనే ఒక 6-7 నోట్ బుక్స్ కొనేసి మేము వి విల్ డొనేట్ టు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఆల్రెడీ 10,000 నోట్ బుక్స్ ప్రింట్ చేశాము, ఇంకొక 10,000 కూడా ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చేస్తాము. ఆల్రెడీ ఆంధ్రాలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో యు ఆర్ గివింగ్. ఇప్పుడు నా నంబర్ కింద ఇచ్చాను ఆ మెసేజ్లో, మీరు డొనేషన్ కట్టలేకుండా నాకు ఫోన్ చేయండి. ఐ రిసీవ్ టోటల్లీ 42 కాల్స్ అండి. ఆల్ 42 పీపుల్ ఐ యాక్సెప్టెడ్ దేర్ నెంబర్ అండ్ వాళ్ళకి కూడా ఈ జూమ్ ఐడి కూడా ఇచ్చేసాను. వాళ్ళందరూ కూడా డబ్బు లేకుండా నేర్చుకోవడం ఆగొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఆ 100 రూపాయలు కూడా కట్టలేని పేదవాళ్ళే నన్ను అడిగారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడం మన ధర్మం. కాబట్టి 100 రూపాయలు కూడా డొనేట్ చేయలేని ఆ నిరుపేదలు అడిగారు. ఆ నిరుపేదలకు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ హావ్ గివెన్ దట్ ఐడి. ఇంకా ఎంతమంది నిరుపేదలు ఉన్నారో మీకు చెప్పండి, అందరికి ఐడి ఇద్దాము. ఇది 500 కాకుండా 1000 ఐడి తీసుకుందాము. మనుషులు మారడము, 10 మందిని మార్చుకోవడమే మనకు ఇంపార్టెంట్. కుమారస్వామి గారు డిజిటల్ మార్కెటింగ్ ఇస్ దేర్ అండి. గంగాధర్ గారు ఆల్రెడీ 10 రోజుల క్లాస్ తీసుకున్నాడు. అదంతా కూడా యూట్యూబ్ లో ఉంది, చూడండి ఒకసారి. యూట్యూబ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ 10 days క్లాసెస్ ఉన్నాయి. గంగాధర్ గారు అనే ఉంటుంది. అదే రకంగా మీరు ఒక క్లాస్ కూడా ఉంటుంది, గంగాధర్ గారు ఒక క్లాస్ ఉంటుంది, వినండి. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అది 10 రోజులు ఆల్రెడీ క్లాస్ అయిపోయింది, అది వినండి. ఓకే. సో ఇంగ్లీష్ అని అడిగారు ఇక్కడ కొంతమంది. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ 1st April నుంచి స్టార్ట్ చేశామండి. అది ఎవ్రీడే క్లాస్ నడుస్తుంది. 30th April వరకు క్లోజ్ అవుతుంది. సో మీరు అది ఆల్రెడీ జాయిన్ అంటే పర్లేదు, జాయిన్ కాకుండా ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాం. ఎప్పటికి ఉంటాయండి మా దగ్గర లెర్నింగ్. ఇదో యూనివర్సిటీ అండి, ఇంపాక్ట్ యూనివర్సిటీ. ఇది నడుస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్. మార్నింగ్ 7 నుంచి మొదలు పెడితే నైట్ 9:30, 10 వరకు నాన్ స్టాప్ క్లాసులు ఉంటాయి, ఏదో క్లాసులు ఉంటాయి. గొప్ప గొప్ప వక్తలు, గొప్ప గొప్ప మేధావులందరూ కూడా వారి యొక్క సమయాన్ని ఇక్కడ ఇవ్వడానికి మీతో వస్తూ ఉంటారు. కాబట్టి మా యొక్క ఉద్దేశం ఏంటంటే మిత్రులారా, అన్ఎంప్లాయిడ్ యూత్కు, అండర్ ఎంప్లాయిడ్ యూత్కు, యువతకు మేము మార్గనిర్దేశనం చేయడమే మా ఇంపాక్ట్ యొక్క ఉద్దేశము. రూరల్ యూత్కు సపోర్ట్ చేయడమే మా యొక్క ఉద్దేశము. అర్బన్ యూత్ ఏదో రకంగా అటు ఇటు కష్టపడతారు. రూరల్ యూత్కు వాళ్ళకు సరైన డైరెక్షన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం కూడా. అదే రకంగా అర్బన్ యూత్, అర్బన్ పూర్ యూత్, ఓకే, యూ కెన్ ఆల్సో అటెండ్. సో అకౌంట్స్ టాక్సేషన్ డిఫరెంట్ అండి. అది కావాలంటే తర్వాత ఎప్పుడు చేద్దాము. టాలీ ఎలా నేర్పిద్దాం అదంతా కూడా సుకేష్ కుమార్ గారు, అది దట్ కెనాట్ కమ్ ఇయర్. ఇది సేల్స్ మార్కెటింగ్ కాబట్టి అకౌంట్స్ అని వేరు. నైస్ ఐడియా. అది కూడా మీరు ఇలాంటి వాళ్ళ ముందుకు రండి, అకౌంట్స్ కూడా నేర్పిస్తాము. మీరు చాటింగ్ లో పెట్టిన దానికి కూడా నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. ఓకే. సో ఎన్ఎల్పిలో ఉన్న వాళ్ళు ఎన్ఎల్పిలో ఉండండి, నో ప్రాబ్లం అండి. అది వేరే ఇది వేరే కాబట్టి దానికోసం ఈ ప్రోగ్రామ్ ఆపము. ఎన్ఎల్పి కోఎడ్ ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు వీలుంటే అటెండ్ కండి. సాఫ్ట్వేర్ కోర్స్ అది వేరేదండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ సార్ వేరే అండి. దానికోసం దీంట్లో ఉండదండి. ఇది సేల్స్ మార్కెటింగ్ లో ఇక్కడ ఉంటుంది. బట్ మీరు అడగండి, అలాంటి మహానుభావులు దొరికినప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ కూడా మేము ఇస్తాం. యూట్యూబ్ క్లాస్ అయిపోయింది. నాగరాజు గారు ఆల్రెడీ, గంగాధర్ గారు 3 రోజులు తీసుకున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్ ఆల్రెడీ ఎన్నో వీడియోలు దీంట్లో ఇంపాక్ట్ ఉన్నాయండి. అవన్నీ కూడా చూడండి. ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ ప్రస్తుతానికి ఏం లేదండి. జూన్ వరకు, జూలై వరకు ఏముండదు. ప్రస్తుతం ఈ కరోనా మూమెంట్లో మేము ఫిజికల్ క్లాసులు పెట్టదలుచుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి ఏం లేదండి. ఓకే. సో మీరు నాన్ స్టాప్ చాటింగ్లో నాకు పెడతా ఉన్నారు, అన్నిటికీ ఆల్మోస్ట్ రిప్లై ఇస్తున్నాను. మీరందరూ కూడా నా నంబర్ ఉంది, నా నంబర్కి పెట్టండి. నేను డీటెయిల్గా మీకు నేను పంపిస్తాను.
ఇప్పుడు ఒక నిమిషంలో ఒక సెకండ్లో మీకు అందరికీ రెస్పాన్స్ ఇవ్వడం వీలు కాదు కాబట్టి మా యొక్క అద్భుతమైన బృందం అండి. we have 1350 dedicated trained the trainers we have. సూపర్ ఉన్నదండి, సూపర్ ట్రైనర్స్ ఉన్నారు. నా డైరెక్ట్ సెల్లింగ్ నుంచి మహాలక్ష్మి గారు, మీరు సజ్జన్నార్ గారిని కలవాలండి. సజ్జన్నార్ గారు అప్రూవ్ చేసిన కంపెనీలో మాత్రమే పనిచేయచ్చు. వేరే దాంట్లో పనిచేస్తే మేము అది ఇల్లీగల్ అని చెప్పారు సజ్జన్నార్ గారు. కాబట్టి మీరు ఒకసారి సజ్జన్నార్ గారు ఆఫీస్కి ఫోన్ చేయండి అమ్మా, నంబర్ ఇస్తాను. సార్ మీరు పనిచేసే కంపెనీ లీగలా ఇల్లీగల్ అడగండి, వారు ఒప్పుకుంటే చేద్దాం. ఎకనామిక్ అఫెన్సెస్లో డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, మరి నెట్వర్క్ మార్కెటింగ్ కొన్ని కంపెనీలు లీగల్ ఉన్నాయి. కాబట్టి మీరు చేసే పని కంపెనీ లీగలా ఇల్లీగలా తెలుసుకొని మీరు ముందుకెళ్ళండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ కంపెనీస్. ఓకే, ఇది కూడా మీరు ఓన్లీ సజ్జన్నార్ గారు, వారు కూడా ఎకనామిక్స్ అఫెన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉంటారు. వారికి కాంటాక్ట్ చేయండి. దానికి పోయింది, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి బాగానే ఉంటుంది. మీరు కానీ ఈ సేల్స్ మార్కెటింగ్ నేర్చుకోవడం అనుకోండి, యూ కెన్ యూస్ ఫర్ ఎనీవేర్. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఎక్కడ వాడుకుంటారో వాడుకోండి. ఓ కత్తి లాంటిది, దీన్ని మంచి కూరగాయలు కోసుకుంటారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సైకాలజీ ఆల్సో టేక్ క్లాస్ నో, ఇప్పుడు త్రిలోకనాథ్ రెడ్డి గారు అది తర్వాత చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ సేల్స్ మార్కెటింగ్ గురించి ఈ 12 రోజులు సేల్స్ మార్కెటింగ్లో ఏం మిస్ అవుతున్నాయో మాకు చెప్పండి. ఇంకా మాకు వాసు సార్ మాకు ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ అంటే 12 రోజులది. ఈ 12 రోజులు కరెక్ట్గా అటెండ్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అవుతారు. ఈ 12 రోజులు అటెండ్ అయిన వాళ్ళు మీరు మార్కెటింగ్ సేల్స్లో మిస్ కారు. ఓకే, 100% జాబ్ గ్యారంటీ అని ఎంత మేము ధైర్యంతో ఎందుకు రాసినామంటే, నీవు అటెండ్ అయితే జాబ్ గ్యారంటీ, నువ్వు అటెండ్ కాకుండా జాబ్ నో గ్యారంటీ. సార్ నేను అటెండ్ అయ్యాను సార్ అంటే 4 క్వశ్చన్లు మేము అడుగుతాం. 4 క్వశ్చన్లో మీరు 3టికి ఆన్సర్ ఇచ్చినా మీకు జాబ్ రాకుండా మీరు చేపట్టుకొని మేము ఇప్పిస్తాం. కానీ ఇప్పించే వరకు మా వంతు, అక్కడ పనిచేసి సక్సెస్ కూడా మీ వంతు. అంటే ఇప్పించడం అంటే శాలరీ ఇవ్వరు. సేల్స్ మార్కెటింగ్లో శాలరీస్ ఎవరు ఇవ్వరు, ఓన్లీ టార్గెట్ ఓరియంటెడ్ ఉంటుంది అంతా కూడా. మల్టీ టాస్కింగ్ ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు చేయండి. విపరీతమైన డిమాండ్ అండి. మీరు ఒకసారి పేపర్లో చూడండి, వేకెన్సీస్ అని ఉంటాయి కదండి, ఏదైనా సేల్స్ 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 అలా 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 ఎన్ని ఉంటాయి తెలుసా, వందలాది పోస్టులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చేయండి. ప్రస్తుతం హైదరాబాద్లో అయితే మినిమం 1,00,000 మంది కావాలండి సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు, 1,00,000 మంది కావాలి హైదరాబాద్ సిటీలో. ఓకే, అంత డిమాండ్ ఉంది కాబట్టి మీరందరూ కూడా దీనికి రావాల్సింది కోరుతున్నాము. తర్వాత మీ ఈ 12 రోజుల తర్వాత మమ్మల్ని ఎవరెవరైతే కోరారో, ఎవరెవరైతే ఎంప్లాయీస్ కావాలని చెప్పారో, ఎవరైతే సేల్స్ మార్కెటింగ్ వాళ్ళు కావాలని చెప్పారో వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ కంపెనీ అన్ని కూడా మేము డైరెక్ట్గా ఎవరైతే మాకు గూగుల్ ఫామ్ ఫిలప్ చేశారో ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తాము. గ్రూప్లో పెట్టామనుకోండి, అది ఎక్కడికి వెళ్ళి వేరే గ్రూప్ నుంచి వేరే కంపెనీ వాళ్ళు అది తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి అలా కాకుండా మా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా మీకు మీ ఈమెయిల్ ఐడికి, మీ దాంట్లో ఈమెయిల్ ఐడి ఉందని ఆ ఈమెయిల్ ఐడికి కంపెనీల పేర్లని మీకు పంపిస్తాము. వీలుంటే మీ మొత్తం డాటా కూడా ఆ కంపెనీకి ఇస్తే కంపెనీ వాళ్ళు మీకు ఫోన్ చేసి పిలుచుకుంటారు. అది మీరు అనుమతిస్తే సార్ యూ కెన్ గివ్ అవర్, మీరు దాంట్లో రాశారు చూడండి, మీరు గూగుల్ ఫామ్లో ఒక 5-6 కాలంలో నింపారు. ఆ కాలంకి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అటువంటి కంపెనీ వాడితే మనకు ఇచ్చేస్తుంది. గూగుల్ ఫామ్ మీ ఇంటికి రాదండి, ఆ గ్రూప్లో ఉంది చూడండి. గ్రూప్లో ఎవరైతే 99 రూపీస్ 100 రూపీస్ డొనేషన్ చేశారో ఆ గ్రూప్లో ఉందండి. ఇక మిగతా డొనేషన్ చేయని వాళ్ళ పేదవాళ్ళు గూగుల్ ఫామ్ నింపడానికి కూడా వాళ్ళ మొబైల్ ఉండదు కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము. వాళ్ళందరికీ 42 మందికి నేను ఇచ్చేసాను. హ్యాపీగా వినండి. మీరు కావాలంటే ఆ గూగుల్ ఫామ్ కావాలంటే యు బీ ఇన్ ది గ్రూప్ అండ్ లెర్న్. ఓకే, రైట్. సో ది ఐ థింక్ ఐ హోప్ ఐ ఆన్సర్ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. అండ్ ఆల్సో ఎందుకు ఇది ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్ లేదు యాక్టివ్గా సార్, గ్రూప్లో లేదు, ఉన్నదండి. గ్రూప్లో మీరు డబ్బులు కట్టిన గ్రూప్ వేరే ఉందండి, దాంట్లో ఉంటారు. ఓకే, డొనేషన్ గ్రూప్ వేరే ఉంటుంది. ఊరికే ఇన్ఫర్మేషన్ గ్రూప్లో ఉండదండి. మా రత్నశేఖర్ గారు చాలా ఇంటెలిజెంట్, దేంట్లో పెట్టాలో దాంట్లో పెడతాడు. ఓకే, సో మీరు ఎవరైతే డొనేషన్ చేశారో ఆ గ్రూప్లో పెట్టారు. మీరు ఇన్ఫర్మేషన్ గ్రూప్లో, ఇన్ఫర్మేషన్ అంటే ఫర్ నేమ్స్ ఏ గ్రూప్ అది ఉంటుంది, రేపు డిలీట్ చేసేస్తాం. హూ డొనేటెడ్ ఆర్ హూ కాల్డ్ మీ, ఓకే, వాళ్ళందరూ కూడా గ్రూప్లో యాడ్ చేశాము. ఆ గ్రూప్లో మీరు చూసుకోవచ్చు. గూగుల్ ఫామ్ ఉంటుంది. వాళ్ళు మేము దత్తత తీసుకుంటామండి. వాళ్ళకి మీకు నాన్ స్టాప్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. మీరే గ్రూప్ నుంచి పారిపోవాలి. మాకు వద్దు సార్ ఈ సేల్స్ మార్కెటింగ్ అని పారిపోవాలి. మేము మాత్రము నాన్ స్టాప్గా మీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాము. దాంట్లో గ్రూప్లో పోస్టింగ్ పెడుతూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ దిస్ వండర్ఫుల్ కోర్స్. నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటాను, ఎందుకు నిరుద్యోగులు ఒకసారి అమీర్పేటలో వెళ్ళరండి మిత్రులారా. హైదరాబాద్లో అమీర్పేట ఉంటుంది, దాన్ని యుఎస్ఏ అంటాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అది. ఓకే, వెళ్ళి ఒకసారి అమీర్పేటలో వెళ్ళి చూడండి. ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా, ఎవరిని టచ్ చేసినా, ఎవరు కనిపించినా బీటెక్ ఎంబీఏ అంటారు. దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ 15,000 అండి. దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ 20. పున్నం చంద్ర గారు మీరు నాన్ స్టాప్గా అడుగుతున్నారు. పున్నం చంద్ర గారు మీరు ఖచ్చితంగా మీరు పెయిడ్ గ్రూప్లో
గూగుల్ ఫామ్ ఉందండి, చూడండి, ఇప్పుడే చూడండి గూగుల్ ఫామ్లో. రత్నశేఖర్ మళ్ళొకసారి పెట్టు, ఇప్పుడు ఆ 2 గ్రూప్లో, గ్రూప్ 1 గ్రూప్ 2 2 ఉన్నాయండి, గ్రూప్లో పెట్టేస్తారు మళ్ళొకసారి. మీరు లేట్ జాయిన్ అయి ఉంటారేమో, బట్ ఇట్స్ దేర్ ఇన్ ది గ్రూప్. ఇప్పుడు రత్నశేఖర్ గారు 1 నిమిషాలు పెడతారు, మళ్ళీ ఇంకోసారి మీ మెసేజ్ రావద్దు, మెసేజ్ వస్తే బ్లాక్ చేస్తాను. ఓకే, రైట్. అలాగే ఉంటుందండి నేర్చుకుంటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, అమీర్పేటలో అని చెప్పాను కదా, మీరు ఒక దిల్సుఖ్నగర్కి వెళ్ళండి. హైదరాబాద్లో అయితే దిల్సుఖ్నగర్లో ఒక 200 కోచింగ్ సెంటర్స్ ఉంటాయండి. పోలీస్ కానిస్టేబుల్స్ అని, అది అని, టీచింగ్ అని, మొత్తం రోడ్డు మీద తిరుగుతూ ఉంటారండి. నేను అంటాను, ఆ ఉద్యోగాలలో మీ జీవితాంతం పనిచేసిన ₹1,00,00,000 రాదండి. జీవితాంతం పనిచేసిన 2 కోట్లు రావండి. నెలకు ₹30,000 వేసుకున్నా సరే, 30,000 ఇంటూ 1 ఇయర్ 3,60,000 ఇంటూ ఒక 30 ఏళ్ళు సర్వ్ చేస్తే 1 crore. అంతేనండి మీ మొత్తం లైఫ్. ఏమేనండి అంత చిన్న తక్కువ సాలరీకి పని చేస్తారా? మీ లైఫ్ అంతా పని చేసేసుకుంటున్నారు. మీ లైఫ్ అంతా రాసిచ్చేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్‌కో, చిన్న ఆర్గనైజేషన్‌కో. నేను ఒకటే చెప్తాను. నీ బ్రెయిన్ నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో, నీ మాట నువ్వు వాడుకో, నీ టాలెంట్ నువ్వు వాడుకో, నీ టైం నువ్వు వాడుకో. అప్పుడు నువ్వు గొప్పోనివైతావు. నీ టైం నువ్వు వాడుకోకుంటే, నీ మాట నువ్వు వాడుకోకుంటే, నీ టాలెంట్ నువ్వు వాడుకోకుంటే, టాలెంట్ ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు. టైం ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు. వాడుకున్నోడు లీడర్, వాడుకోబడ్డాడు లేబర్. మీరు లేబర్ అవుతారా? లీడర్ అవుతారా? మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఇన్ మై లైఫ్, first after completing my graduation, I joined in one aluminum company as a salesperson. I chose to be a salesman. సో అల్యూమినియం కంపెనీ కంటే ముందు ఒక 3 months ఒక 2-wheeler బైక్ ఉండే, ఒక 2-wheeler స్పోర్టివ్ అనే ఒక బైక్ ఉండేది. ఆ బైక్ అమ్మడానికి నన్ను సేల్స్ మ్యాన్ గా పెట్టారు అక్కడ. 61 MG రోడ్ సికింద్రాబాద్, అక్కడ పనిచేశానండి. RW మోటార్స్ దాంట్లో. ఐ వర్క్ ఫర్ ₹250 ఓన్లీ టు ఎక్స్ప్లెయిన్ టు ది బైక్. వచ్చిన వాళ్ళని ఏ రకంగా కొనిపించేవాడిని. అక్కడ నాకు మంచి పేరు ఇచ్చి అల్యూమినియం కంపెనీ, దాని తర్వాత ఫ్యాన్ కంపెనీ, దాని తర్వాత కూలర్స్ కంపెనీ, దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం జీవిత బీమా సంస్థలో నేను ఒక అభివృద్ధి అధికారిగా, డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చి ఎంతో అద్భుతంగా నేను డెవలప్ అయ్యాను. సేల్స్ మార్కెటింగ్ నా లైఫ్ నా తర్వాత మార్చేసిందండి. ఇంత హ్యాపీగా ఉందంటే మీరందరూ కూడా నాకంటే హ్యాపీగా ఉండాలి, మీరు నాకంటే అద్భుతంగా ఉండాలి. నేను మిమ్మల్ని ఈ ఫీల్డ్కి రమ్మని బలవంతం చేస్తలేను. ఈ ఫీల్డ్ తెలుసుకోండి, ఈ ఫీల్డ్ ఎందుకు తెలుసుకోండి, అవసరమైతే రండి. దీంట్లో సక్సెస్ కావాలంటే లవ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కష్టపడాలి. ఎండనక వాననక తిరగాల్సిన అవసరం ఉంది కొంతకాలం. కాకుంటే టెంపరరీ పెయిన్, పర్మనెంట్ గేమ్. కొంతకాలం కష్టపడితే జీవితాంతం ఆనందం ఉండొచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, కొంతకాలం కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. ఆ కష్టపడేది ఏంది, ఇష్టపడేది ఏంది, దీంట్లో ఈ 12 రోజుల క్లాస్ నేర్చుకోండి మిత్రమా. 12 రోజులు ప్రతి ఒక్కటి పెన్ను, బుక్ పట్టుకొని నేర్చుకోండి. ఈ రికార్డ్స్ అని, వీడియోస్ అని రికార్డ్ చేసి వీలుంటే మీకు తర్వాత ఒక వెబ్సైట్ ద్వారా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, వీలుంటే యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం తర్వాత ఒక కోర్స్ అయిపోయినాక విల్ థింక్ ఇట్ ఓవర్. ఓకే, ఈ రోజు మాత్రం ఈ వీడియో మాత్రం పెడతాం యూట్యూబ్లో, ఎందుకంటే ఇది చూసిన కొంతమంది జాయిన్ అవుతారు కాబట్టి. సో మిత్రులారా, ఇవన్నీ నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు పర్సనల్గా, నో సర్టిఫికేట్ సార్ రాథోడ్ సార్, దెర్ ఇస్ నో సర్టిఫికేట్. వాట్ యూ డూ సర్టిఫికేట్ సార్? నేను ఇంతకాలం ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేశాను కదా, నేను ఎక్కడెక్కడ పిలిస్తే వెళ్తున్నాను కదా. నో వన్, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఆస్క్ మీ నా క్వాలిఫికేషన్ ఎవరు అడగలేదండి ఇంతవరకు. ఎవరు అడగలేదండి, సర్టిఫికేట్ చూడలేదండి. డోంట్ వరీ. సో మీ సర్టిఫికేట్ తీసుకోండి. ఇంపాక్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, అంతకంటే సర్టిఫికేట్ మీకు ఇంకేం కావాలండి? సో తీసుకొని వెళ్ళిపోండి, ముందుకెళ్ళండి. సో దీనికి ఏం సర్టిఫికేట్ ఉండదు సార్. సర్టిఫికేట్ కావాలంటే ఎగ్జామ్ పెట్టాలి. మేము ఎగ్జామ్లో పాస్ సర్టిఫికేట్ ఇస్తాం. రైట్, ఒక పని చేద్దాం. ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది 499. ఎగ్జామినేషన్ ఫీజు కట్టండి. మేము వాసు సార్ ఒక ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేస్తారు, ఒక 200 క్వశ్చన్స్. ఆ 200 క్వశ్చన్ ఆన్లైన్లో ఉంటుంది. మంచి ఐడియా అండి, మంచి ఇచ్చారు మీరు రాథోడ్ గారు, మంచి ఐడియా ఇచ్చారు. అప్పుడు మేము సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫైడ్ సేల్స్ పర్సన్ మేము ఇచ్చేస్తాము. ₹500 కట్టాలి. అలా నేను ఫ్రీ అంటే కుదరదు దీంట్లో. ఓకే, ఎందుకు సార్ అంటే అప్పుడే చదువుకుంటారు మీరు. సార్ అందరు సర్టిఫికేట్ ఇవ్వండి సార్, అటెండ్ అయితే. మీరు మొబైల్ ఆఫ్ చేసినా సర్టిఫికేట్ ఇవ్వాలంటే కాదు, మీరు విని ఎగ్జామ్ రాయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఐడియా అండి, వండర్ఫుల్ ఐడియా. వి విల్ కండక్ట్ ఏ ఎగ్జామినేషన్ బై ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సర్టిఫైడ్ సేల్స్ పర్సనల్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. మీకు మేము సర్టిఫికేట్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఐడియా చూడండి. ఒక చిన్న చాటింగ్తో కూడా ఒక ఐడియా వస్తుంది. ఐడియా చెప్పాను కదా, తలరాత మార్చే ఐడియాలు ఉంటాయి దీంట్లో. సో మిత్రులారా, మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు చేస్తే, రత్నశేఖర్ గారు ఒక పెద్ద డిజాంటిక్ టాస్క్ తీసుకున్నానండి. బహుశా లాస్ట్ 10 days నుంచి వారికి నిద్ర లేదనుకుంటాను. రాత్రి పగలు మెసేజ్లు, ఫోన్ కాల్స్, అదేంటి ఇదేంటి అదేంటి అని అడగడము, తర్వాత అక్కడ ట్రైనర్స్ని ఫిక్స్ చేయడము. ట్రైనర్స్ ఒకసారి కాదు 10 సార్లు ఫోన్ చేయించుకుంటారు కొంతమంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు 12 మంది మాత్రం ఒకటే ఫోన్లో యాక్సెప్ట్ చేశారు. మహానుభావులు, గొప్ప వాళ్ళు. వాళ్ళందరూ కూడా మీతోనికి వస్తారు, మీతో మాట్లాడతారు. దీని తర్వాత కూడా మీకు ఇది అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదలమండి. మళ్ళీ చెప్తున్నాను, వదలా అంటారు సినిమా డైలాగ్. మీరు నాన్ స్టాప్గా ఉండండి. ఖచ్చితంగా మేము మీకు
ఒక ప్రొఫెషనల్గా తయారు చేసే పూచిమాది ఇఫ్ యూ షో ఇంట్రెస్ట్. ఓకే, కాలేజ్కి వెళ్ళినంత మాత్రాన సర్టిఫికేట్ వచ్చేంత మాత్రం సక్సెస్ కాదు. కాలేజ్ చదివిన వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. ఇది కూడా అంతే. ఈ 12 రోజులు కరెక్ట్గా విన్న వాళ్ళు, కరెక్ట్ రాసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. సో వీలుంటే 13 రోజులు నేను క్లాస్ తీసుకుంటాను. 13 రోజు వీలుంటే మీరు బాగా వింటే, చక్కగా ఉంటే, చక్కగా సరిగ్గా అటెండ్ అయితే నా పవర్ఫుల్. ఇప్పుడు అడిగారు ఎవరో మొహమాటం అంటే ఎలా పడగొట్టుకోవాలన్నారు. సేల్స్లో పోవాలంటే మొహమాటం పోయిన వాళ్ళు సేల్స్లో సక్సెస్ అవుతారు. సో అది ఎలాగో నేను లాస్ట్ డే వీలుంటే చెప్తారు. మొహమాటం ఎలా పట్టుకోవాలి. కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని ఒక థెరపీ ఉంది సైకాలజీలో. ఆ థెరపీ మీకు నేర్పిస్తాను. ఎక్కడంటే అక్కడ బతకగలరు, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోగలరు. అక్కడ సీఎం గలరు, ఇక్కడ పోలీసు గలరు, ఎవరిని గలరు, ఏమైనా అమ్మగలరు మీరు. ఆ రకంగా ఈ 12 రోజులు అటెండ్ అయిన వాళ్ళకు నా క్లాస్ ఉంటుంది. వేరే వాళ్ళకు ఉండదు. ఓకే, దట్స్ ఆల్సో ఐ గివ్ యూ దిస్ క్లాస్. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత కూడా ఇంకా ఓపిక ఉంటే చెప్పండి, ఇంకా నడిపిద్దాము. అందరు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు సెలెక్ట్ కావాలి. ఏదో డబ్బు సంపాదించాలి. నెలకు ₹1,00,000 మినిమం సంపాదించాలి. ఆర్డినరీ చెప్తున్నాను, జస్ట్ ₹1,00,000 మినిమం సంపాదించాలి. అప్పుడే మీరు పర్పస్ఫుల్ అనుకుంటున్నాను. సో మీ అందరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, వి విల్ అన్మ్యూట్ యూ. ఓకే, సోము గారు, అబ్బాయి గారు ఫస్ట్ అడ్మిట్ చేశారు. వారు వెనకాల పాయింట్, షర్ట్స్, బనియన్లు, డ్రాయర్లు కనిపిస్తున్నాయి. అలా కూర్చోవద్దండి. ఓకే, అప్పుడు మీరు సేల్స్ మార్కెటింగ్ ఎలా సెలెక్ట్ అవుతారు? కారు చూడండి, చాలా చక్కగా ఉండాలండి. రైట్. సో నౌ రత్నశేఖర్ గారు, ప్లీజ్ టేక్ ఓవర్. ఐ హోప్ ఐ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్. ప్లీజ్ టేక్ కేర్. దయచేసి మీరు ముందుకెళ్ళండి. వెళ్ళి తర్వాత మీరు ఇంకెప్పుడన్నా నా నంబర్ ఉంది కాబట్టి ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఓకే, రైట్. అందరూ అన్మ్యూట్ చేయకండి సార్. ఎవరైతే మాట్లాడతారో హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేయండి. దీనికి ఆన్సర్స్ నేను చెప్తాను, వాసు గారు చెప్తారు. ఇంకెవరున్నారు మనకు మెంటర్స్? సూర్యారావు గారు ఉన్నారా? వెంకట్రావు సార్, వెంకటరావు సార్. వన్ బై వన్ అన్మ్యూట్ చేయండి సార్. తర్వాత భారతి గారు తయారు చేసిన వీడియో ఉంటే ఒకసారి ప్లే చేయండి సార్. భారతి గారు తయారు చేసిన వీడియో కూడా అంత లోపల ఇప్పుడు క్వశ్చన్స్ అవుతుంటే మీరు ప్రిపేర్ చేసుకోండి. అది చాలా బాగా తయారు చేశారు కష్టపడి. మేడం గారి వీడియో కూడా ఒకసారి షేర్ స్క్రీన్ లో పెట్టి ప్లే చేయండి. అది ల్యాప్టాప్ నుండి ప్లే అవుతుంది, వీడియో నుంచి, మన మొబైల్ నుంచి కాదండి. రైట్. సో ఫ్రెండ్స్, నౌ చెప్తాను సార్, ఒక 2 పాయింట్స్ చెప్తాను సార్ నేను. ఎస్ సార్, ప్లీజ్ సార్. సార్ అందరికి వన్స్ అగైన్ జస్ట్ 2-3 పాయింట్స్ చెప్తాను సార్, దయచేసి వినండి. ఐ థింక్ మోస్ట్లీ ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా రేపటి నుంచి క్లాసులతో వస్తారని నేను భావిస్తున్నాను. సో నేను ఒక 2-3 మీరు క్లాస్లో ఉన్నప్పుడు పాటించవలసినటువంటి 2-3 నియమాలు చెప్తాను సార్ దయచేసి. ఎందుకంటే మేము ఎప్పుడు క్లాస్ చెప్పినా కూడా సో ఈ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో ఇవి మనం ఆచరిస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, దయచేసి మీరు మ్యూట్లో ఉండండి సార్. మీ వెనకాల మేము మ్యూట్ చేస్తాము, బట్ బై ఛాన్స్ ఏదైనా వేరే వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు మీరందరూ మీరు వాలంటరీగా మ్యూట్లో చేసి ఆ డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ చేయవలసినటువంటి బాధ్యత సభ్యులందరిపైన ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ 200-300 మంది అటెండ్ అవుతున్నారు. ఒక సింగిల్ పర్సన్ వాళ్ళ ఎంటైర్ టాపిక్ డిస్టర్బెన్స్ కాకూడదు. ఎందుకంటే స్పీకర్ విల్ గెట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ సార్ వెన్ హీ స్పీకింగ్ ఇఫ్ హీ హియర్ సమ్ నాయిస్. సో దయచేసి మనం అంతా చదువుకున్న వాళ్ళం, అంతా తెలిసిన వాళ్ళం కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ డిసిప్లిన్ ప్రిన్సిపల్స్ ఐఎమ్ గోయింగ్ టు సే. నెంబర్ 1, దయచేసి మ్యూట్లో ఉండండి. డోంట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫర్ అదర్స్. 2 ఏంటంటే సార్, మనం చాలా పెద్దవాళ్ళం అనుకుంటాం కానీ స్క్రీన్ మీద గీతలు గీస్తూ ఉంటారు సార్. ఎందుకు గీస్తూ ఉంటారో మాకు కూడా అర్థం కాదు. మేము యంగ్ మైండ్స్ అని చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం క్లాసులు, 6 తరగతి 7 తరగతి. వాళ్ళు గీశారంటే కొంత అర్థం ఉంది సార్. కానీ మనం పెద్దవాళ్ళం, మేము పెద్ద పెద్ద సబ్జెక్ట్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోల్ మీద చెప్తున్నప్పుడు కూడా స్క్రీన్ మీద గీతలు గీస్తూ ఉంటారు. దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇరిటేషన్ అండ్ డిస్టర్బెన్స్ అనమాట. అంటే ఒక టాపిక్ స్పీకర్ చెప్తున్నప్పుడు లేదంటే వింటున్నప్పుడు సీరియస్ గా ఈ గీతలు గీయడం ఒక అసభ్యకరమైనటువంటి ప్రవర్తన అని చెప్పేసి నా ఉద్దేశం. దయచేసి నన్ను ఎవరు తప్పుగా మాత్రం అనుకోవాలి సార్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లో అప్డేట్ సార్, గీతలు ఎవరు గీస్తారో తెలిసిపోతుంది సార్. అదే సార్, అంటే అది గీతల గురించి తెలిసిపోతుంది. తర్వాత గీతలు గీయకుండా నేను దాంట్లో మనము లోపల ఆప్షన్ తీసేసాను సార్. గీతలు లేరు, ఎవరు గీతలు వాళ్ళే గీసుకుంటారు ఇంకా. చేద్దాం. సో ఇటువంటి కొన్ని మినిమం ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి సార్. తర్వాత సార్ చెప్పినట్టు ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కొంచెం నీట్ గా పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఇవన్నీ మేము ఉత్తర యూట్యూబ్ లో కనుక డౌన్లోడ్ చేసి ఈ స్క్రీన్స్ అన్ని కనబడతా ఉంటాయి. సో దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ టాపిక్ అండ్ సబ్జెక్ట్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వ్యూ సార్. సో దయచేసి అందరూ కూడా ఒక సద్భావంతో మాకు కోఆపరేట్ చేయాలని చిన్న చిన్న ప్రిన్సిపల్ ఫాలో చేస్తే అందరూ హ్యాపీగా పీస్ఫుల్ గా సెషన్ వినొచ్చు సార్.
మనకి ఇక్కడ సెషన్ వినడం అనేది ఇంపార్టెంట్, కానీ ఇతర మనకి ఇంపార్టెంట్ లేదు. కాబట్టి ఈ చిన్న చిన్న డిసిప్లిన్ ఇష్యూస్ మీరు దయచేసి ఫాలో అవుతూ మా అందరితోటి మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు అన్మ్యూట్ చేయండి రత్నశేఖర్ గారు. సూర్యారావు గారు సార్ మాట్లాడించారు సార్. సూర్య గారు ఉన్నారు, సూర్య సార్ ఉన్నాడు సార్. గంప సార్, ఇంకొక చిన్న విషయం యాడ్ చేయండి సార్. చెప్పండి. ఇక్కడ దాదాపు 50% ఆఫ్ లేడీస్ ఉన్నారు సార్. అంటే ఎవరి వాట్సాప్ తో కానీ ఇంకొకరితో కానీ చాట్ చేయడము ఇలాంటి పనులు చేయటం పూర్తిగా చట్టరీత్యా నేరము. దానికి ఆల్రెడీ క్రైమ్ టీమ్ కూడా ఉంది. అది ఒక్కసారి మీరు చేయని రత్నశేఖర్ చాలా బాగుంటది. ఒక 1 వీక్ 10 days ఎవరి మీద యాక్షన్ తీసుకోక నెక్స్ట్ వాళ్ళు మీ యాక్షన్ తీసుకుందాం. ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చేయమని చెప్పండి, చూపిస్తాను నేను. ఓకే, సూర్యారావు సార్. ప్లీజ్ స్పీక్ ఆన్ సార్. yes sir, you are there sir. Good evening and happy evening. First of all, ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి వారికి. గంప సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్ సార్. ఎక్సలెంట్ స్పీచ్. వాసు గారు, మీ ఇంట్రడక్షన్ సూపర్బ్ సార్. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మీరు. అందులో లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ 100% ట్రూ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ 90 years old also, you can learn something. And also, not as the age, continuous process means you can learn from a small child in your house, from kid in your house. So many things you can learn. Similarly, you can learn anything from anybody, everything from anybody. ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నది 100% ట్రూ చెప్పారు మీరు. దట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్ వాసు గారు. అండ్ నెక్స్ట్ వచ్చి వాసు గారు ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ కూడా వండర్ఫుల్గా ఉంది. అన్నీ కూడా ప్రోగ్రామ్ గురించి చెప్పారు. ఆ తర్వాత ఈ స్కెడ్యూల్స్ చెప్పారు, ఎవరెవరు స్పీకర్స్ ప్రామినెన్స్ గురించి అన్నీ చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రత్నశేఖర్ గారు చెప్పిన విషయంలో బ్రింగింగ్ అవుట్ ది టాలెంట్ అనేది దట్ ఈస్ 100%. ఈ ప్రోగ్రాము మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి డిజైన్ చేశారు. దీనికి గంప నాగేశ్వరరావు గారు హెల్ప్ చేయడం, కో-హోస్ట్ అందరూ ముందుకు రావడం, ఫౌండేషన్లో ఉన్న వాళ్ళందరూ రావడం, పెద్ద పెద్ద స్పీకర్స్ ఒప్పుకోవడం. దిస్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ద ఫాలోయర్స్ రైట్ నౌ. ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను 100%. ఇది ఒక ఫ్రీగా అన్నయ్య చెప్పారు, నాగేశ్వరరావు గారు, ఫ్రీగా కాకుండా డబ్బులు పెడితే చాలా అవుతుంది అన్నారు. వేలు కాదు, లక్షలు అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక MBA 3 years కోర్స్ని అబ్రిడ్జ్ అంటారు, చిన్నది చేసి చెప్తున్నారు చక్కగా. దీన్ని నేర్చుకోవటం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుందండి వాళ్ళకి. మార్కెటింగ్, సేల్స్ చాలా ఇంపార్టెంట్. వాస్కర్ చెప్పినట్టు రైట్ ఫ్రమ్ మార్నింగ్ ఉదయం 6 లేచిన దగ్గర నుంచి, పాలవాడి దగ్గర నుంచి అన్నిటికీ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది, అన్నిటికీ సేల్స్ ఉంటుంది ప్రతి దాంట్లో. ఈ పాయింట్స్ నేర్చుకోండి సార్ మీరు. తర్వాత ఫ్రీ అనేది మాత్రం అంత ఈజీగా దొరికేది కాదు. ఇది చాలా కాస్ట్లీ సబ్జెక్ట్స్. దీన్ని అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోమని నేను చెప్తున్నాను సార్. ఈ సెషన్స్ 12 రోజులు ఒక్కొక్క స్పీకర్ ఏమి పెడుతున్నారో అది క్లియర్గా నేర్చుకుని నోట్స్ రాసుకోండి. గంపా సార్, మీరు చెప్పినట్టు ఇది అర్జెంటుగా ఇమీడియట్లీ యూట్యూబ్లో వాటిలోనూ పెట్టడం కూడా అనవసరం. ముందు నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు ఇంట్రడక్షన్ పెడదాం. ఈ రోజు పెట్టండి సార్. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారనేది చూడండి సార్. ఫస్ట్ చూసిన తర్వాత దాని మీద తర్వాత మీరు సర్టిఫికెట్స్ గురించి క్లియరెన్స్ ఇచ్చారు, బాగుంది. ఇంపాక్ట్ సర్టిఫికెట్ తీసుకోమనండి సార్. దానికి తిరిగిలేదు సార్. ఇంపాక్ట్ సర్టిఫికెట్ చాలా వైరల్ అయిపోయింది సార్. ఇంపాక్ట్ సర్టిఫికెట్ నాకు ఫోన్ కాల్స్ వచ్చాయండి. నేను కొంతమంది గ్రూప్స్ పంపిస్తే వాళ్ళు నాకు కాల్ చేశారు, సార్ ఇంపాక్ట్ ఏంటి సార్, దీని ఇదేంటి సార్, దీంట్లో జాయిన్ అవ్వాలి, చాలా మంది అడిగారు. నేను రత్నశేఖర్ గారితో మాట్లాడి కొంతమంది అందులో వాళ్ళు డైరెక్ట్ చేస్తాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ సక్సెస్ అండి ఈ 12 రోజులు. కొంతమంది మధ్యలో పెట్టారు 11 days వచ్చాయండి, 12th day రాలేదు. దిస్ ఈస్ ది 12th day అండి. దిస్ ఈస్ ది ఫస్ట్ డే యాక్చువల్గా. ఇవాళ 12 రోజులు రాలేదు, కొంతమంది దాన్ని లెక్క రాశారు దాని మీద, కానీ వస్తుంది చూసుకోండి. మీకు కంపల్సరీ లాస్ట్ డే క్లాస్ తీసుకుంటా అన్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దాని గురించి కూడా ప్లస్ ఎవ్రీ స్పీకర్ గురించి నిన్న అన్ని డిస్కస్ చేశారని మొత్తం అంటేను అది. సో దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ మెసేజ్ టు ది ఆడియన్స్ హు ఆర్ రైట్ నౌ విత్ అస్, అండ్ మెనీ మోర్ పీపుల్ హ్యావ్ టు కమ్. అండ్ ఈవేళ కొంచెం ఒక 5-10 minutes లేట్గా స్టార్ట్ అయింది. అలా కాకుండా 7:45కి వచ్చేలాగా కొంచెం చూడండి సార్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ప్లీజ్. ఇవాళ ఒక 5-10 minutes కొంచెం లేట్ స్టార్ట్ అయింది సెషన్, బికాజ్
మన ఆయన వేరే దాంట్లో ఉండడం వల్ల ప్లీజ్ అది ఒక్కటి కొంచెం 7:45 సార్ సూర్య సార్ ఒక చిన్న రిక్వెస్ట్, అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాను. రేపటి నుంచి 8 o'clock స్టార్ట్ అవుతుంది సార్. ఆల్రెడీ ఒక Okay, sir. షెడ్యూల్ ఉంది 8 o'clock. రైట్ సార్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. రత్నశేఖర్, నా ఐడియా ఏంటంటే 7:50కి జూమ్ ఓపెన్ చేసేద్దాం. సార్ చేసేస్తే 8 వేరే o'clock సెషన్ ఉన్నది సార్. వాసు గారు ప్లీజ్, వస్తుంది సార్. ఎందుకంటే వేరే సెషన్ ఉంది 8 వరకు, ఓకే. కాబట్టి మన స్లాట్ వచ్చి 8 నుండి స్టార్ట్ అవుతుంది. మనం కావాలనుకుంటే 8కి ఒక 2 minutes బిఫోర్ మనం మన సెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 8 to 9:20, 9:30 వరకు మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటాం. మనం అన్నట్టుగా ఒకవేళ ఓపిక ఉంటే 9:15 కానీ 9:20 కానీ మనం సెషన్ ఎండ్ చేస్తాం. అంటే దీంట్లో చిన్న నా డౌట్ ఏంటంటే సార్, సపోజ్ మనం అలాంటప్పుడు 8 స్టార్టింగ్ అని చెప్పేసి మనం జూమ్ పెట్టామనుకోండి సార్. సో మెనీ పీపుల్ 8కి స్టార్ట్ అయ్యి అది లింక్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయడం రాకపోవడం అనేటువంటిది ఏమైనా ఉంటుందేమో నా ఉద్దేశం. అలాంటప్పుడు 8 ఎలా ఉంటుందని ఒకసారి ఓపెన్ చేస్తాము. సెషన్ విల్ స్టార్ట్ అంటే ఓ 5 minutes బిఫోర్ మనం స్టార్ట్ చేస్తాం సార్. ఓకే ఓకే ఓకే. టు బి నెక్స్ట్ కంటిన్యూ సార్. సార్ ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేయండి సార్, వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకుందాం. సోము గారు అబ్బాయి అని ఎవరు హ్యాండ్ రైస్ చేశారో నేను అన్మ్యూట్ చేశాను. వన్ మోర్ రిక్వెస్ట్ సార్, స్పెసిఫిక్ డౌట్స్ లాంటిది ఏదైనా ఉంటే అడగండి సార్. సో ఈ సెషన్ ఓన్లీ డౌట్స్ క్లారిఫికేషన్ వరకే మనం పర్మిట్ చేద్దాం. ఎందుకంటే కోర్స్ గురించి దాని యొక్క షెడ్యూల్స్ అన్ని చెప్పేసాం కాబట్టి ఓన్లీ క్లారిఫికేషన్స్ వరకు ఏదైనా ఉంటే దయచేసి అందరూ అడగండి సార్. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ టాపిక్స్. సో ఎటువంటి డౌట్స్ మాత్రం రైజ్ చేయండి సార్ దయచేసి. ఓకే సార్, ఐ విల్ అన్మ్యూట్ 1 by 1. రాజేశ్వర్ గారు ప్లీజ్ స్పీక్ ఆన్. రాజేశ్వర్ గారు, మిస్టర్ రాజేశ్వర్. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ నేను ఐటీ ఇండస్ట్రీ నుంచి యాజ్ ఎ టెక్నికల్ మేనేజర్. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. బికాస్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వీక్ వల్ల అది ఇష్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు టెక్నికల్ ఉన్నదాన్ని ఇప్పుడు నేను మార్కెటింగ్ సైడ్ కెరీర్ని గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంటే అలా స్విచ్ అవ్వచ్చు సార్? చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఒకసారి మార్కెటింగ్ సైడ్. సార్ ఒకటి వినండి సార్, మీరు సాఫ్ట్వేర్ ఎంత తయారు చేసినా అది అమ్మేటోళ్ళు కావాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సార్, లాస్ అయ్యాను. వరల్డ్ లో ఏది తయారు చేసినా లేబర్ తయారు చేస్తాడు, లీడర్ అమ్ముతాడు. గుర్తుంచుకోండి సార్, దట్స్ ఇట్. ఇది కొద్దిగా రఫ్ లాంగ్వేజ్ వాడాను. మీరు ఎంత సాఫ్ట్వేర్ తయారు చేసినా అమ్మేటోళ్ళు కావాలి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్ముడు పోంది మీకు శాలరీసే రావు, మీకు ప్రొడక్ట్కే ఉండదు. దాని ప్రజెంటేషన్ స్కిల్స్ అమ్మేవాళ్ళు కావాలి. కాబట్టి మార్కెటింగ్ ఎప్పుడు డోకా లేదు. మార్కెటింగ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ సార్. ఐ థింక్ మీ క్వశ్చన్ ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యూ. The secret of so-called IT companies like Wipro, TCS, whoever so may be and whatever so it may be, sir. పొలిటీషియన్ కూడా అమ్ముకోవాలి సార్. The people behind. ఇంకొకటి సార్, వాసు సార్, గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ను పబ్లిసిటీ చేస్తారు సార్. Exactly. That's what, sir. See, maybe a topmost company in the world. The secret behind the screen is marketing. ఎనీబడి TCS ఈ రోజు మనం చెప్పుకున్నాం, విప్రో చెప్పుకున్నాం, ఇన్ఫోసిస్ చెప్పుకున్నాం అంటే మార్కెటింగ్ టీమ్ లేకుండా there is no Infosys, there is no Wipro, there is no XYZ. చెప్పులు కుట్టే వాటి దగ్గర నుంచి ఎవరైనా కానివ్వండి సార్, మార్కెటింగ్ మార్కెటింగ్ మార్కెటింగ్. వితౌట్ మార్కెటింగ్ there is no world. That's all. నారాయణ రావు గారు మాట్లాడండి. నారాయణ రావు సార్, నారాయణ రావు గారు దేర్ వెళ్ళిపోయారు. సరిత మేడం. హ్యాపీ ఈవినింగ్ అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. అడ్వర్టైజింగ్ ను సర్వీసెస్ మార్కెటింగ్ ఇంక్లూడ్ చేయడానికి మాడ్యూల్ లో కుదురుతుందా సార్? బ్రాండ్ బిల్డింగ్ లో వస్తుందమ్మా అది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్. అడ్వర్టైజింగ్ ను సర్వీసెస్ మార్కెటింగ్. యా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్. బ్రాండ్ బిల్డింగ్ లోనే అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ ఎలా చేయాలనేది పార్ట్ వస్తుందమ్మా. So when you hear about the brand building topic, all these things will be covered during that period. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ గంపా సార్ కి, మీ అందరికి. ఏం రుణపడొద్దమ్మా, మీరు 10 మందికి నేర్పియండి అంతే. నేర్చుకుంటారు, మాకు రుణం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, రెండు మా దగ్గర హ్యాపీగా ఉన్నాయి. మీరు నేర్పియండి, మళ్ళీ మనమే పుట్టాలి తిరిగి. నేర్చుకుంటూ నేర్పించండి అంతే. రైట్, నికేతన్ స్పీక్ ఆన్.
నేను నికేతన్ మాట్లాడుతున్నాను. ఉమ్. సెరిబ్రల్ పాలసీ అండ్ పీడబ్ల్యూడి లాంటి స్పెషల్ టాలెంటెడ్ పీపుల్ కి మార్కెటింగ్ లో ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళండి. డిజిటల్లో మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు, నడవాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. కాస్త ఆలోచన ఉండాలండి. దాంతో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. తెలుగుబడి.com ఒకసారి చూడండి. తెలుగుబడి అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి చూడండి. దే ఆర్ రన్నింగ్ మోర్ దెన్ 5 to 6 lakhs అనుకుంటే అప్రాక్సిమేట్లీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బోత్ ఆర్ హ్యాండిక్యాప్ అండి, బట్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. సో అంత ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనకు మాట్లాడడం వీలేదు. సో రైట్, రవీందర్ పులి గారు. రవీందర్ పులి లేడు, ఉన్నాడు. మరి ఏంది మీ వీడియోలో ఆన్ చేస్తలేరని, మీరు ఏమైనా ప్రాబ్లమా? సార్ నా బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఎలిజిబుల్ అంటే బీటెక్ వాళ్ళు ఈ కోర్స్ కి ఎలిజిబుల్ అంటే మీరు రారు కదా బాస్, బీటెక్ వాళ్ళు ఇక్కడ రారు కదా. అందరికి సాఫ్ట్వేర్ కావాలి కదా, సాఫ్ట్వేర్ కావాలి కదా. మీరు రండి బాస్, ఎక్కడికన్నా రండి, మీ ఇష్టం. మేము నేర్పిస్తాము, చేస్తే చేయండి, లేకుంటే లేదు. మీరు ఏ కంపెనీలో చిన్న జాబ్ అప్లై చేసి అదే కంపెనీలో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది దీంట్లో. సార్ ఇది ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ మీరు ఏదన్నా చదువుకోండి సార్. దిస్ ఈస్ ద యూనివర్సల్ సబ్జెక్ట్. మీకు దీనిలో దొరకని పాయింట్ అంటూ ఉండదు. సో ఇది నేను ఎలిజిబులా కాదా అనే డౌటే ఎవరికి వద్దు దయచేసి. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్, సో దయచేసి ఎలిజిబులా కాదా అనే క్వశ్చన్ వద్దు సార్. ఎందుకంటే మార్కెటింగ్ అనేది అది నో ఎంట్రీ అనే బోర్డు లేనటువంటి సబ్జెక్ట్. అది ఇట్స్ ఆల్వేస్ ఎంట్రీ ఉంటుంది దానికి. సో కాబట్టి నేను ఎలిజిబులా కాదా అనేటువంటి టాపిక్ దయచేసి అడగొద్దు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ కోర్స్ అండి, అందులో డౌటే లేదు. రాకేష్ గారు, just 1 minute sir, 1 minute. Can I interrupt? Surya interrupt. Can I sir? ప్లీజ్ క్యారీ ఆన్. అదే ఆయన బీటెక్ ఈయన అడిగిన దానికి ప్రశ్నకి మీరు చెప్పినట్టు మార్కెటింగ్ కి క్వాలిఫికేషన్ కి సంబంధం లేదండి అసలు. there is no qualification required for marketing at all or sales at all. You take a small example, I am telling you, a street vendor, you go to a street vendor, is not at all a qualified person. Maybe 90% qualified persons కనిపించరు. ఒక బనానా వెండర్ ఉంటాడు, ఒక ఫ్రూట్ వెండర్ ఉంటాడు, he doesn't have any qualification, but he will sell the product. It requires, Gampa sir చెప్పినట్టు, it requires your brain. Whatever the brain you are applying there, that itself is the best qualification for any sales and marketing, sir. My sincere request. So బీటెక్ వాళ్ళు రావచ్చా, ఎంటెక్ వాళ్ళు రావచ్చా, ఎంబీఏ వాళ్ళే రావాలి, అది ఏమీ లేదు. Anybody can come and do the brain work and get the results. This is what I want to say. Thank you, sir. Thank you for unmuting me. వెరీ గుడ్. రాకేష్ సార్, రాకేష్ గారు మాట్లాడండి. రాకేష్ గారు, సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మన ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావుకి, అలాగే రత్నశేఖర్ గారికి, వాసు గారికి, మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ కోర్సు కూడా చాలా బాగా చక్కగా డిజైన్ చేశారు సార్. మా డిజైనర్ ఉన్నాడు కదా వాసు సార్, సూపర్ డిజైనర్. ఇంతమంది చాలా నాకు కూడా అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే సార్, ఇంకా మీ ఈ జాబ్ గ్యారంటీ అన్నారు కదా సార్, అట్లా దాని గురించి ఏమన్నా చెప్పగలరా? జాబ్ గ్యారంటీ అంటే రాకేష్ గారు, ఐ విల్ క్లారిఫై దిస్. మీరు ఫస్ట్ ఏంటంటే, మనకి ఈ ఎంటైర్ సెషన్ అయిపోయిన తర్వాత మనకి గంపా సార్ చెప్పారు కదా, మీరు ఏవైతే గూగుల్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారో ఆ గూగుల్ ఫామ్స్ కి మేము రిక్వైర్డ్ కంపెనీస్ కి పంపిస్తాం, లేదా రిక్వైర్డ్ కంపెనీస్ అడ్రస్ ని మీకు పంపిస్తాం. జాబ్ గ్యారంటీ ఏంటంటే, మీరు ఇది కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు మీకు ఆ నాలెడ్జ్ ని ఎక్వైర్ చేసుకుంటే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ మార్కెటింగ్ జాబ్. ఇది ఏంటంటే కోర్స్ ఎండింగ్ లో అడగాల్సిన క్వశ్చన్. ఇప్పుడు దానికి అన్నిటికీ గంపా సార్ లాస్ట్ సెషన్ ఉంటుంది కదా, ఆ రోజు అంతా క్లాస్ సార్ పెళ్లి కూతురు చూపిస్తాం సార్, మిగతా మీరు చూసుకోండి. చెరువు దాకా తీసుకెళ్తాం సార్, నీళ్ళు తాగుతారా లేదా అనేది మీ ఇష్టం. నారాయణ సార్, నారాయణ మాట్లాడండి. గురుజీ, అది సారీ ఫర్ ఇంటరప్షన్, వీడియో రెడీగా ఉంది గురుజీ. మన భారతీయ మేడం ప్లే చేయి బాస్, ప్లే చేయి ఒకసారి, ప్లే చేయి. జనం వెళ్ళిపోతున్నారు, 50 మంది ప్లే చేయండి శ్రీధర్ గారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి వీడియో. మేడం గారు షేర్ స్క్రీన్. నమస్కారం అండి సార్, ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. జస్ట్ మేడం గారు ఒక మంచి వీడియో తయారు చేశారు సార్. తప్పిన బాటసారులకు గూగుల్ మ్యాప్ గుర్తొస్తే దారిని వెతుకుతున్న జీవితాలకి ఇంపాక్ట్
గుర్తు వస్తుంది. ఊరకనే రారు మహానుభావులు, వచ్చిపోవటం కాదు సమాజానికి ఇచ్చిపోవటం అన్న నినాదంతో కొన్ని లక్షల విద్యార్థులకు భవిష్యత్తును నిర్మిస్తూ, కొన్ని వేల జీవితాలకు వెలుగులను చూపిస్తూ, కొన్ని వందల ఉపాధి కోర్సులను సమాజానికి పరిచయం చేస్తూ, నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరిని కూడా అందులో భాగస్వామ్యం చేస్తున్న మన గౌరవనీయులు గంపా నాగేశ్వరరావు గారు సేల్స్ అండ్ మార్కెటింగ్లో నూతన అధ్యాయానికి ఈరోజు తెర తీయబోతున్నారు. ఆయన వాయిస్ బేస్ చూస్తేనే అందరూ ఐసైపోయేంతగా చక్కటి వక్త. డిగ్రీలు చేత పట్టుకొని భవిష్యత్తులో ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న యువతకి తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి మార్గనిర్దేశకం చేస్తున్న రూపంలో రాముణ్ణి తలపించే వక్త మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ జేవి శ్రీరామ్ గారు. తన ప్రసంగంలో భాషను భావాన్ని మేళవించి చక్కని చెరగని చిరునవ్వుతో సబ్జెక్ట్ పట్ల అపారమైన జ్ఞానంతో ఎప్పుడూ ఇంపాక్ట్కి సహాయ సహకారాలు అందిస్తున్న మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ వాసు గారు తన రూపుతో, పలకరింపుతో, కలుపుగోలుతనంతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకొని తనని నమ్మిన వారిని, వ్యవస్థను మర్చిపోకుండా, మారిపోకుండా నిరంతరం శ్రమిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ నాగరాజ్ శేఖర్ గారు. స్త్రీలు కూడా ఏ పనినైనా అవలీలగా చేయగలరు అని తన 30 సంవత్సరాల బిజినెస్ రంగంలో నిలబడి బిజినెస్ ఉమెన్గా పేరు తెచ్చుకొని అందరినీ ఆదర్శంగా నిలిచి ఆమెలో ఇంద్రానుయి, అలాగే కిరణ్ మంజుదార్ లాంటి వారిని లైవ్లో చూస్తున్న ఇన్స్పైరింగ్ ఉమెన్ మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ ఉమెన్ అనురాధ మేడం గారు. మాట నెమ్మది, మనిషి నెమ్మది, నిడారంబరత, హుందాతనము ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ రంగంలో తనని నెట్వర్క్ అపారమైనది. ఎందరికో మార్గదర్శకంగా ఈ రంగం ఎంచుకున్న వారికి దిక్సూచిగా నిలిచిన మన ఈ గోల్డ్ స్టార్ వెంకట్రావు గారు. ఒక రంగంలో పట్టు సాధించడమే అద్భుతమైతే ఇటు స్టడీ స్కిల్స్లోనూ, మోటివేషన్ స్పీకర్గాను, బిజినెస్ కోచ్గాను, రియల్ ఎస్టేట్లను ఎన్నో సెమినార్లు ఇస్తూ ఎందరో యువకులకు మార్గదర్శకంగా నిలిచి ఇస్తున్న మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ శ్రీపాద రామ్ గారు. ఐ ఆమ్ డూయింగ్ గ్రేట్, ఐ ఆమ్ ఎక్సలెంట్ అని ఎనర్జీకి బ్రాండ్ మాస్టర్. మీటింగ్లో ఆయన ఉంటేనే ఎనర్జీ పొంగుతుంటే ఆయన ఒక స్పీచ్ ఇస్తే ఎనర్జీ ఉప్పొంగి పొర్లుతుంది. మన లైఫ్ స్పీచ్ సక్సెస్కి బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఎనర్జీ అని ఇన్స్పైర్ చేస్తున్న మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ లక్ష్మీపురం వేణుగోపాల్ సార్ గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిడారంబరుడు, అపార జ్ఞాన సంపన్నుడు, కొన్ని వేల మందిని చేయపట్టి ట్రైనింగ్ ఇవ్వటంలో దిట్ట. ఇతనికి మాట తీరులో డాక్టర్లను కన్విన్స్ చేసే ప్రభావవంతుడు, ఓపిక, సహనానికి మారుపేరు మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ పివిఎస్సి సూర్యనారాయణ గారు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. గమ్యం పట్ల గురువుంటే అవరోధాలను తొక్కుతూ బ్రతికి చూపించాలి, విజయం సాధించాలి. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎంత తోడినా ఇంకా ఎంతో సబ్జెక్ట్ని నిగూఢంగా దాగినట్లు ఆ నిధి తన సొంతం చేసుకున్న పంచే ప్రయత్నంలో తల మొలకలైన మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ గంగాధర్ బుక్కెన గారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సెషన్లో మగవారి మనసును అందంతో దోచుకున్న అభినవ కమల్ హాసన్ చెరగని చిరునవ్వుతో మనసును కట్టిపడేసి ఉత్సాహంగా, ఉల్లాసంగా నవ యవ్వన యువకుడు మన ఈ బిజినెస్ గోల్డ్ స్టార్ శ్రీధర్ గారు. ఆయన నిత్య విద్యార్థి, క్రమశిక్షణ, నిబద్ధత, టైం అతని ఆదర్శం. అంతులేని జ్ఞాన పిపాసి, అందరికీ ఏదైనా గుర్తుండిపోవాలని యాక్రోనిమ్స్ని బోధిస్తున్న ఈ ఆర్ఎం గారు మన బిజినెస్ గోల్డ్ స్టార్ రైజింగ్ మోహన్ మన రామ్మోహన్ గారు. అందరూ మిమిక్రీ చేస్తే వాయిస్ మారుతుంది, కానీ స్వతహాగా ఏఎన్ఆర్ వాయిస్ని కలిగి మంచితనం, నెమ్మది, ఓర్పు కలిగి అక్కినేని గారి వాయిస్తో పాటు అతని మంచితనాన్ని కూడా ప్రతిబింబించే వ్యక్తి ఈ రత్నశేఖర్. ఇంతమంది బిజినెస్ మ్యాన్లు కలిసికట్టుగా నూతన అధ్యాయానికి నాంది పలికి గొప్పదనాన్ని దేశ విదేశాల్లో కూడా ప్రసరించాలని జరిగే ఈ ప్రయాణంలో విమానాన్ని స్పాన్సర్ చేసిన వారు మన గంపా సార్ అయితే, మీ అందరినీ సురక్షితంగా గైడ్ చేస్తున్న ఈ పైలట్లు మన ఈ వాసు గారు,
రత్నశేఖర్ గారు, వెంకట్రావు గారు. ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో నూతన అధ్యాయానికి తెరతీయబడుతుంది. ఇంకా నిరుద్యోగులు, పేదవారు అనేవారి ఆకలి చావులు ఉండకుండా మీ అందరూ కూడా నూతన అధ్యాయానికి నాంది పలికి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆదర అభిమానాలతో మీ బిఎంఎస్ యోగా భారతి. ధన్యవాదములు. సూపర్. చాలా బాగా భారతి మేడం గారు కూడా సెషన్ లో ఉన్నారు సార్. ఉన్నారా? ఓకే, ఒకసారి కనిపించండి అమ్మా వీలుంటే. ఓకే, సో వెళ్ళిపోతున్నారు చాలా మంది జనము. మనం సెల్ఫ్ డబ్ అయిపోయిందమ్మా. ఓకే, భారతి మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వితౌట్ వీడియో వి డోంట్ యాక్సెప్ట్. అయిపోయింది. ఓకే, నౌ నెక్స్ట్ సత్యమూర్తి గారు 1 by 1 తీసుకోండి సార్. జాయిన్ అయ్యాను, ప్లస్ దీంట్లో కూడా జాయిన్ అవుతాను. 2 టైమింగ్స్ ఒకేలాగా ఉన్నాయి. దీనికి ఎలా చేయాలో అర్థం కావట్లేదు సార్. ఎన్ఎల్పి నేర్చుకోండి సార్. మీరు ఇక్కడ ఎందుకు? మాకు అంటే సార్ ఇది కూడా అవసరమే, అది కూడా అవసరమే సార్. కొన్ని టైమింగ్స్ ఒక చేంజ్ చేస్తే బాగుంటుంది. సో అప్పుడు కృష్ణుడు 1, కృష్ణుడు 2 లాగా నారాయణరావు 1, నారాయణరావు 2 ఉండాలి. రెండు వజ్రాలు ఇచ్చారు. అసలు 2 వజ్రాలు ఏ వజ్రాన్ని వదులుకోకపోతే ఇంకోటి ఉన్నది సార్, ఇంకోటి నడుస్తుంది మధ్యలో డిజిటల్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది, చాలా నడుస్తుంది మధ్యలో. సెకండ్ క్లాస్ లో ఏమైనా ఉంటాయి సార్ మార్కెటింగ్? ఇప్పుడు ఇంతమంది టైం ఇచ్చేది చాలా కష్టం సార్. అది దీని సెకండ్ టైం ఏమైనా ఉంటుంది సార్? మరి సేమ్ సబ్జెక్ట్ సార్. చూద్దాం సార్, ఇదంతా రికార్డింగ్స్ ఉంటాయి కదా, మీకు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే విధంగా ఏదైనా వెబ్సైట్ లో పెట్టి మీకు ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. ఓకే సార్. ఏం లేదు సార్, చెప్పాను కదా సార్, ఒకప్పుడు మేము డ్రామా చూసేవాళ్ళం సార్. కృష్ణుడు 1, కృష్ణుడు 2 ఉండేది. నారాయణరావు 1, నారాయణరావు 2 అంటే బాగుండదు. 2 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యొచ్చు. చాలా అద్భుతమైన ఎలా ఏదో ఒకటి డిసైడ్ చేసి ఏంటి వదలబుద్ధి ఎట్లా సార్? ఇదే సార్ వదలబుద్ధి. మీరు ఎన్ఎల్పిలో ఉంటే ఆటోమేటిక్ దాంట్లో కూడా అన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటారు సార్. ఎన్ఎల్పిలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఎల్పి ఈజ్ అల్టిమేట్ కోర్స్ సార్, చాలా బాగుంటది. ఓకే సార్, ఇప్పుడు చూడండి నేను ఎన్ఎల్పి మార్కెటింగ్ చేశాను మీకు. ఓకే, ఎంజాయ్ చేయండి సార్. సార్ మంజుల మేడం గారు. యా, 1 by 1 సార్. చాలా మంది ఉన్నారు సార్, ప్లీజ్ ఎట్టగట్టగా అన్మ్యూట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఈరోజు పంచాంగ శ్రవణంలో చెప్పారు లేడీస్ ఈ సంవత్సరంలో ముందంజలో ఉంటారని. దానికి ఎప్పుడు లేరు, ఇంతకుముందు ఎప్పుడు లేరు. మా ఇంట్లో మొత్తం వాళ్ళే ముందు ఉంటారు. దానికి తగ్గట్టుగానే 50% లేడీస్ ఉన్నారు ఇందులో. వాళ్ళ నమ్మకాన్ని మీరు మనస్ఫూర్తిగా నిలబెడతారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. మీ ప్రోగ్రామ్ డిజైన్ చాలా బాగుంది. ఇందాక మేడం గారి వీడియో కూడా చాలా బాగుంది సార్. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇందులో ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా సార్? లొకేషన్ మ్యాండేటరీనా? అర్థం కాలేదు. అంటే మేడం మీరు జాబ్ గురించి అంటున్నారా, మార్కెటింగ్ గురించి అంటున్నారా? మార్కెటింగ్ గురించి అయినా జాబ్ గురించి అయినా. మన ప్రోగ్రామ్ మెయిన్ గా జాబ్ ప్రాసెస్ అన్నారు కదా. జాబే కాదమ్మా, ఇంత కూర్చొని చేసుకోవచ్చమ్మా. ఇంత కూర్చొని చేసి చాలా ఉంటాయి దీంట్లో. మీరు 12 రోజులు అటెండ్ కండి, 13 రోజులు. సార్ చెప్పండి సార్. సార్ మార్కెటింగ్ లో అయితే మేడం మనకి రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. మనం చేయలేక వదిలేయాలి తప్పితే లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ అండ్ లాస్ట్ బ్రీత్ ఆఫ్ అవర్ లైఫ్ వరకు మీరు మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. భారతి మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వచ్చారు, వీడియో వచ్చింది. వచ్చాను సార్, కొంచెం ఫీవర్ గా ఉంది అందుకే ఓపెన్ చేయలేదు వీడియోని. అందుకని మళ్ళీ వీడియో లేకపోతే యాక్సెప్ట్ చేయలేదని వచ్చాను సార్. బాగుంది వీడియో. కన్విన్సింగ్ స్కిల్స్ ఈ రకం కన్విన్స్ చేశాం చూడండి. మీరు నో అన్నది ఒప్పించాం, మీరు నో అన్నది ఒప్పించాం. ఇదే మార్కెటింగ్, ఇదే సేల్స్. థ్యాంక్ యూ సార్. నా ఈ వీడియోని ఇంతలాగా ఆదరించి మీరు ఇలా వేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరూ బిజినెస్ లో అడుగు పెడుతున్నారు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలి. ఏదైనా నాకు ఇది మంచి ఓపెనింగ్ లాగా ఉంది. ఈ ప్లవనామ సంవత్సరం అనేది నాకు ఇది నా వీడియోని ఇలా వచ్చింది, నా వాయిస్ ఎంత బాగుంది అట్లా అంటున్నారంటే నాకు ఇంకా ఇన్ ఫ్యూచర్ మంచి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బిజినెస్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా
మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత నా మాటల ద్వారా ఎవరినైనా అందరినీ రీడ్ చేసి మాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా మిస్టేక్స్ చెప్పుంటే మాత్రం నా వీడియోలో పర్సనల్ గా వాళ్ళు నన్ను క్షమించండి, ఎందుకంటే నేను అంతవరకు మిమ్మల్ని చదవగలిసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కంప్లైంట్ ఉందండి దీంట్లో, ఎక్కువగా చెప్పారు, అనవసరం నా గురించి చాలా ఎక్కువ చెప్పారు, అది కంప్లైంట్. అది అంత అంత లేదు సార్, మీకోసం చెప్పడం మొదలెట్టిన 5 నిమిషాలు మీకే చాలదు. నేను అందరినీ కవర్ చేయాలి కాబట్టి 2 ముక్కలే చెప్పగలను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సరే దీంట్లో వచ్చిన వాళ్ళు మీ నంబర్ పక్కకు పెట్టుకోండి సార్. ఇప్పుడు భారతి గారు అన్నారు నేను బాగా చూశాను వీడియో, ఇప్పుడు మీ నెంబర్ ఎవరికి కావాలంటే మళ్ళీ మీకు ఎవరికి ఫోన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పేరు పక్కన నంబర్ పెట్టుకోండి. ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్, సెల్లింగ్ టెక్నిక్, బ్రాండ్ ఇమేజింగ్ టెక్నిక్, అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్. ఉచితంగా మీరు పంచుకోవడం, నెంబర్ పంచుకోవడం అన్నట్టు. ఓకే, అది లేడీస్ కాబట్టి దీంట్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఫోన్ చేస్తే తెలుసు కదా మనకు ఎలా కంప్లైంట్ చేయాలా, చేయండి. మీరు జాగ్రత్తగా ఉండండి. సేల్స్ మార్కెటింగ్ లో స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుంది, వెరీ వెరీ స్ట్రాంగ్ ఉండాల్సి వస్తుంది. రైట్, మీ నంబర్ ఇచ్చుకోండి కావాలంటే. రైట్, నెక్స్ట్ కార్తిక్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నా పేరు కార్తిక్ సార్, నేను ఎల్ఐసి ఏజెంట్ సార్. ఎండిఆర్టీయా సార్? ఇప్పుడు మనకి బ్లూ ఓషన్ ఎండిఆర్టీయా కాదు సార్, సిఓటియా సిఓటియా సిఓటి 1 year టీఓటియా టీఓటియా అవే సార్. 10 లక్షలు సంపాదించారా? లేదు సార్. 2 లక్షల రూపాయలు సంపాదించారా? అది రిజైన్ చేయండి, మీతో కాదు సార్. ఇప్పుడు అది మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోండి సార్. ఎంబీఆర్టీ ఫస్ట్ మీరు బటన్ పెట్టుకోండి, పైన బటన్ పెట్టుకోండి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ప్రెజెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే సార్, సారీ సార్. సార్ ఇది అది కాదు, క్లాస్ స్టార్ట్ అయిపోయింది మరి, ఇంకా అంతే. సార్ మనకి బ్లూ ఓషన్ గురించి చెప్తారా సార్? సేల్స్ బ్లూ ఓషన్, ఇది ఎవాల్యుయేటర్, పిచ్, ఆ బిజినెస్ మోడల్, కన్విన్సింగ్. మీరు 12 రోజులు వినండి, ఏది రాకుండా అడగండి. ఓకే, 12 రోజులు వినండి, ఏది రాకుండా అడగండి. మీకు బ్లూ ఓషన్ కావాలన్నా, రెడ్ ఓషన్ కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఓకే చూడండి. రైట్, ప్లీజ్ గో హెడ్. నెక్స్ట్. సోము గారు అబ్బాయి గారు మీరు వీడియో ఆన్ చేయలేదు సార్. మన రూల్స్ ప్రకారం వీడియో ఆన్ చేయకుండా దియం సార్. సోము గారు అబ్బాయి అనేది మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేశాం సార్, కానీ వీడియో ఆన్ చేయలేదు. చేయండి. సత్యమూర్తి గారు ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ గంపా నాగేశ్వర గారు, నాకు ఫస్ట్ టైం వాసవి క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత మీ గురించి పరిచయం అయింది, మీ ద్వారా ఇంట్రడక్షన్ అయింది. నిజంగా లాస్ట్ 2-3 months బ్యాక్ ఎప్పుడు మీకు బాగున్నప్పుడు కొన్ని లక్షల మంది మెసేజ్లు పెట్టేసారు ఫేస్బుక్ లో, మీరు బాగుండాలని చెప్పి. నిజంగా అంత అభిమానాన్ని మీరు సంపాదించుకున్నారు. అలాంటిది మీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్. ఇంకోటి సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే, నేను లాస్ట్ 20 years నుంచి సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నాను. కాకపోతే ఏంటంటే ప్రొడక్ట్ మెరీనో లామినేట్ సార్, ఇది బిల్డింగ్ మెటీరియల్స్ ఇండస్ట్రీ బ్రాంచ్ హెడ్ గా చేస్తున్నాను. జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే, సేల్స్ అనగానే ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ రిప్రజెంటేటివ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లానే కూడా స్కూల్స్ లో కూడా పిల్లలు ఏమంటారు, మీ అబ్బాయి, మీ ఫాదర్ ఏం చేస్తాడంటే, ఒకడేమో డాక్టర్ అంటాడు, ఒకటి ఇంజనీర్ అంటాడు. మా అబ్బాయిని అడిగితే మీ ఫాదర్ ఏం చేస్తాడంటే సేల్స్ లో ఉన్నారు అనగానే వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది, సేల్స్ లో ఉన్నాడు మా డాడీ అని చెప్పి. బట్ అల్టిమేట్ గా ఏ డాక్టర్ అయినా కానీ, ఇంజనీర్ అయినా కానీ వాళ్ళు కూడా సేల్స్ చేయాల్సిందే, లేకపోతే సేల్స్ అనేది ఏ ప్రొఫెషన్ కూడా సక్సెస్ కాదు. ఇది నిజంగా ఇది మంచి ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సుబ్బిశెట్టి గారు ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సత్యమూర్తి గారు ఆన్సర్ కూడా ఇచ్చారు, క్వశ్చన్ ఇచ్చారు, ఆన్సర్ ఇచ్చారు. హ్యాపీ ఉంది సార్. కమ్ ఆన్, గుడ్ సార్. అంటే నేను ఎన్ఎల్పి సేమ్ ఇందాక అడిగారు కదా సార్, నేను ఎన్ఎల్పి కూడా స్టార్ట్ అయింది సార్. చాలా బాగుంటుంది సార్. అంటే ఇది కూడా ఉంది, నెక్స్ట్ అది కూడా ఉంది. ఎందులో స్టార్ట్ అవ్వాలి? ఎన్ఎల్పి నేర్చుకోండి సార్. ఎన్ఎల్పి ఇంకో 10 మందిని చేర్పియండి, చాలా బాగుంటది కోర్స్ అది. ఇది కూడా నాకు అవసరం సార్. నేను చెప్పి కృష్ణుడు సార్. లేకపోతే మా బ్రదర్ ఉన్నాడు సార్, మా బ్రదర్ కి ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎవరికైనా ఇంకో 100 మందిని చేర్పించండి మీరు ఈరోజు ఈ కోర్సులో. ఇంకో 100 మంది చేర్పించచ్చు. పేదవాళ్ళు అయితే ఫ్రీగా చేరొచ్చు. 99 రూపాయలు మీ దగ్గర ఉన్న స్కూల్లో 4 పుస్తకాలు ఇచ్చి చేయండి. బుక్స్ ఇస్తున్న ఫోటో పెట్టండి, అయిపోతుంది. లేకుంటే 99 రూపాయలు పంపించండి, మేమే కొని పూర్ పీపుల్కి ఇస్తాం. డబ్బు లేదు, చేరండి, నో ప్రాబ్లం. పూర్ పీపుల్ నో ప్రాబ్లం. పూర్ పీపుల్ మనం ఇద్దాం. సార్ నేను ఆల్రెడీ అమౌంట్ పే చేశాను సార్. మీ తమ్ముడు గురించి సార్, మీ తమ్ముడు గురించి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. శీలా మహేశ్వర్ సార్, వారికి అన్మ్యూట్ చేయండి సార్. శీలా మహేశ్వర్.
సార్ నమస్తే అండి, అందరికీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు సార్. గంపా నాగేశ్వర గారికి నమస్తే సార్. అందరూ మాకు పెద్ద గురువులు సార్. అందరూ, నేను బెంగళూరులో ఉంటాను. సో చాలా నెలల నుంచి, లెక్క చెప్పాలంటే సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక కోర్స్ కోసం. సో నేను కొంచెం సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటాను సార్. మీరు బెంగళూరు వచ్చినప్పుడు మిస్ అయ్యాం గంపా గారిని కలవడం. వాసవి క్లబ్ శాంతినికేతన్కి వచ్చారు సార్ 4 years బ్యాక్. చాలా వచ్చాను. సార్ One of the best of the best club. ఎస్ సార్, ఎస్ సార్. సర్వీస్ మైండెడ్. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా సీనియర్స్ సార్, కంప్లీట్ బ్యాంకింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మీ ద్వారా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో అన్ని మా పిల్లలకు కూడా నేర్పిస్తూ, వాళ్ళకి చూపిస్తూ మేము కూడా నేర్చుకుంటున్నాం సార్. అట్ ది సేమ్ టైం ఇందాక ఇంపాక్ట్ యూనివర్సిటీ ఒకటి చెప్పారు కదా సార్, దాన్ని ఇంకొంచెం షైన్ అప్ చేసి మనకి అందరికి ఉపయోగపడేట్లుగా చేస్తే బాగుంటుందని అదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఇంపాక్ట్ యూనివర్సిటీ, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎంత సక్సెస్ అయిందో ఇంపాక్ట్ యూనివర్సిటీ కూడా అంతే రేంజ్ లో సక్సెస్ అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ కోర్సెస్ కానీ ఒక దిక్సూచిలాగా అవ్వాలి సార్ ఫర్ ఫ్యూచర్ సార్. దాని మీద కూడా కొంచెం వర్కౌట్ చేయండి. మీ అబ్బాయి గారు ఆల్రెడీ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. అండ్ ఆల్సో మనకి ఏంటంటే సార్, అందరూ పెద్ద పెద్ద ఏమంటారంటే సార్, మేరు నగరి స్తంభాలు, అది నాకు తెలియదు యాక్చువల్గా. బెంగళూరు వచ్చిన మర్చిపోయాను కొంచెం తెలుగు. సో అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో ఇంపాక్ట్ యూనివర్సిటీని కూడా మీరు కోర్సు 499 రూపాయలని ఇందాక స్పాంటేనియస్ గా చెప్పారు సార్. కానీ అది 4,999 కాదు, 40. ఇప్పుడు ఒక చిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సార్, ఒక బేస్ ఫౌండేషన్ అనేవాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 45,000 ఛార్జ్ చేస్తున్నారు సార్ ఒక కాలేజీలో జస్ట్. సో అలాంటి మేము ఫీజులు ఏం కలెక్ట్ చేయం సార్. ఎప్పుడు కూడా ఫీజులు కలెక్ట్ చేయము. మేమందరం కూడా సూర్యారావు గారు సార్ కానీ, వెంకట్రావు సార్ కానీ, వాసు సార్ కానీ, మేమందరం లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం సార్. శ్రీధర్ గారు కానీ, వీఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. మా ఫ్రీ టైం దీనికి ఇస్తున్నాం. మాకు డబ్బులు అక్కర్లేదు, బాగుంటుంది దాని వల్ల సేవ చేసుకుని. ఆ డబ్బులు ఏమైనా ఉన్నాయో మేము డొనేషన్ అడుగుతున్నాం అంతే, ఫీజు అడగట్లేదు. ఎగ్జామ్ ఫీజు అడిగాము, ఎగ్జామ్ ఫీజు ఎవరు అడిగితే చెప్పాము. ఎగ్జామ్ ఫీజు అంటే ఎగ్జామ్ కట్టమంటే 10 మంది కడతారు, ఫ్రీ అంటే 1,00,000 మంది వస్తారు. 499 మాకు అక్కర్లేదు, అక్కడ దగ్గర స్కూల్లో డొనేట్ చేసి రిసీట్ పంపించాలి మాకు. అలానే చేద్దాం సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. రైట్ సార్, రైట్. అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఐడియా ఇచ్చారు. విష్ణుప్రియ గారు అన్మ్యూట్ చేయండి సార్. శ్రీధర్ సార్ మీరు మాట్లాడండి. శ్రీధర్ గారు కూడా చేయబట్టారా? కోస్ట్ ఎనీ టైమ్ యూ కెన్ టాక్. ఎస్ సార్, అంటే మధ్యలో ఇంటరప్షన్ చేయకూడదని. అంటే ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు మన సత్యమూర్తి సార్ మాట్లాడారు కదా సార్, మార్కెటింగ్ గురించి ఇట్లా చెప్పుకోవడానికి సేల్స్ ఇబ్బంది అని. సో రీసెంట్ గా ఎక్కడ విన్నాను సార్, ఒక సేల్స్ పర్సన్ ఒక్కరే అంటే అసలు మన గీతలో చెప్పినట్లు నేను పని చేస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి, ఊరికే ఇవ్వద్దు అని చెప్పి ఒక సేల్స్ పర్సనే అండి సార్. ఇవాళ నేను అమ్మలేదు, ఏమి అమ్మలేదంటే నాకు డబ్బులే వద్దు. అదే మామూలు ఎంప్లాయ్ అయితే కదా లీవ్ పెట్టినా, ఇంట్లో పెట్టుకున్నా జీతం వస్తుంది సార్. బట్ సేల్స్ పర్సన్ ఒక్కరే నిజాయితీగా నేను కష్టపడితేనే జీతం ఇవ్వండి, లేదంటే వద్దు అని తీసుకుంటారు. సో అంత గొప్ప ప్రొఫెషన్ సార్ సేల్స్. నిజంగా అది అర్థం చేసుకోవడంలో కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ నిజంగా దట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రొఫెషన్. అట్లాగే ఇంకొకటి గురువు గారు, మనకు మామూలుగా ఏంటంటే ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు మనం అంతా కలిసి ఇట్లా ఒక ఇది పెట్టుకునే ఒక సాంప్రదాయం ఉంది గురువు గారు. ఇప్పుడు ఏమంటే మన తెలుగు సంవత్సరానికి నిజంగా ఇది ఒక గొప్ప విషయం. ఏంటంటే ఇవాళ కూడా అందరూ కలిసి ఒక గొప్ప మంచి దీనికి ఒక అడుగు వేస్తున్నాం ముందుకి. సో థ్యాంక్ యూ. ఇది ఒక్కటి గుర్తు చేయాలనుకున్నారు గురువు గారు. థ్యాంక్ యూ. ఓకే సార్. విష్ణుప్రియ మేడం, విష్ణుప్రియ మేడం ప్లీజ్ మీరు. Hello, sir. Sir, I'm calling from Karnataka, and I'm a housewife. Can I go work as a LIC agent, or can I go into digital marketing? Both. Sir, I don't know what is this. No, do LIC in digital way. Okay, not a LIC. You can take all insurance agencies. So many things are there. By doing, you just send me your name and address. I'll connect one person in Bangalore. This all will happen after 26th. Till 26th, just learn. I will connect anywhere, any person in India, not in insurance, any field. Huge demand is there for sales and marketing. Only one thing, you need to have patience and talkative, and also a little bit learning. That's it. If you have a learning, I'm telling you once again, if you learn, remove L, and learning will give you earning. No learning, no earning. Sir, and should I have to do any digital marketing course, sir? Okay, you have to do. Already you join with Mr. Gangadhar. We have, but it's in Telugu, madam. We do everything in Telugu only because Telugu people are not that intelligent like Kannada people. So we are just learning. We're all
we divide into two parts. Telugu people, we don't have that much unity. Karnataka is one. Okay. Sir, but Sorry, Telugu is madam. very Just sweet language. only joke. But I Humor. can understand Telugu, sir. మనం తెలుగులో మాట్లాడొచ్చు కదా, మళ్ళీ మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మేము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. అది తెలుగు దేలయన్న దేశంబు తెలుగనో తెలుగు వల్లబొండ తెలుగు గోకొండ ఎల్ల నొప్పుకొండ ఏ భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇట్స్ ఎ బ్రాండ్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, మేము బెంగళూరులో 80% విల్ టాక్ తెలుగు ఓన్లీ. ఓకే, బెల్లారి. Sir, can I do digital marketing course? మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడతాం, మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడదాం. Okay, madam, you can do digital marketing course, but we teach in Telugu. That's what I told. Even digital marketing also we teach in Telugu. Already I replied, madam. Okay. మీరు తెలుగులో మాట్లాడితే నేను తెలుగులో మాట్లాడతాను, మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడతాను. Okay, right. Please go ahead. Next question. Thank you, sir. God bless you. Thank you. I think everybody completed. Again, Satyamurthy came back. Sir, laminates. చెప్పండి సార్. ఒక విషయం సార్, నేను ఇందాక మెసేజ్ పెట్టాను. ఇప్పుడు ఎంబీఏ ఫ్రెషర్స్ కానీ ఎంబీఏ ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా కానీ నా మొబైల్ నెంబర్ కూడా పెట్టాను. కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సేల్స్ జాబ్ ఇవ్వడానికి ఆపర్చునిటీ ఉంది. కొంచెం ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడగానే ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ తెలుసా అండి, శాలరీ ఎంత అంటారు. ఏం రాదు, సేల్స్ అది మరి శాలరీ ఎంత అంటారు. ఇప్పుడు నేను ఒక మామూలుగా అడుగుతున్నాను, చెప్పండి శాలరీ ఎంత సార్? 2.5 lakhs ఉంటుంది సార్ సంవత్సరానికి. అంటే నెలకు 20,000 కదా సార్? నెలకు 20,000 ఫ్రెషర్ అయితే అంటే మేము మాకు ఆఫీసులో కూర్చోవాలి సార్, ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాలి సార్. సార్ బయట తిరగడానికి సేల్స్ అంటే బయట తిరగడానికి మీరు కార్ ఇస్తారా సార్, ఫ్లైట్ ఇస్తారా సార్, మనం ఏమైనా బండి ఇస్తారా సార్? సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కరెక్టే సార్, మొదలుపెట్టాను. బండి ఇస్తారా సార్, పెట్రోల్ ఇస్తారా సార్, మళ్ళీ టీఏడిఎల్ ఇస్తారా సార్, టీఏడిఎల్ ఇస్తారా సార్? కానీ మీరు చాలా తక్కువ ఆఫర్ చేస్తారు. అన్యాయం అండి, మోసం అండి సత్యమూర్తి గారు. 20,000 రూపాయలు ఇస్తారు, అన్యాయం. ఎంబీఏ చదువుకొని వారి బతుకు, ఎంబీఏ చదువుకున్న బతుకు 20,000 సార్. 20,000 అంటే రోజుకి ఎంత సార్? 600 రూపాయలు. చిచి ఎంబీఏ చదువుకునే దానికి 600 ఇస్తారు సార్ రోజుకు. మనం పార పని చేసుకుని గడ్డపార పని చేసుకుంటే మన సున్నం కొడుతుంది, అంతకంటే ఎక్కువ వస్తుంది సార్. అన్యాయం సార్. మీ స్టాండర్డ్ ప్లీజ్ మీ స్టాండర్డ్ తగ్గించుకోండి సార్, పెంచండి సార్. మీరు పెంచండి సార్. మీరు టార్గెట్ మీరు 20,000 ఇవ్వకండి, 2 లక్షలు per month అని చెప్పండి. దాని దగ్గర టార్గెట్ ఇవ్వండి. సరే సార్, సరదాగా లాస్ట్ కిరణ్ కుమార్ గారు. అంతేనండి, కిరణ్ తర్వాత ఇంకెవరు తీసుకోండి సార్. ఇంకా ప్లీజ్ మాట్లాడండి. ఏమైందండి కిరణ్ గారు? కిరణ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు వెళ్ళిపోయారు. ఓకే సార్, లెట్ us close the session. సో మిత్రులారా, దిస్ ఈజ్ అనుకోకుండా నేను చాలా కాలం తర్వాత ఇంతసేపు జూమ్లో మాట్లాడము, క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడము, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన టాపిక్ కాబట్టి ఇంతసేపు ఉండడం జరిగింది. వీలైనంత వరకు రేపటి నుంచి కూడా అన్ని క్లాసులు నేను కూడా వింటాను. ఎందుకంటే నేర్చుకోవడం అనేది జీవితాంతం ఉండాల్సిందే. ఎక్కడి నుంచి ఏ టాపిక్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఆ టాపిక్లు నేర్చుకుంటూ, నేర్పిస్తూ, 10 మందికి పంచుకుంటూ, జీవితాన్ని పెంచుకుంటూ, ప్రపంచానికి ఇంకా అద్భుతం ఆనందంగా పంచుకుంటూ 4 డబ్బులు సంపాదించాలి. మా ఇంపాక్ట్ ఉద్దేశాలు అని తెలుసా అండి? దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు వినండి. ఒక 4 పార్ట్స్ మీద నడుస్తుందండి. ఫస్ట్ హెల్త్ అండి, హెల్త్ మీద టైం ఇవ్వమంటాం మేము, హెల్త్ గురించి పని చేయమంటాం. నెంబర్ 2 వెల్త్, డబ్బు సంపాదించమని పిచ్చ డబ్బు సంపాదించాలి. మామూలు డబ్బు సంపాదించాలి, బాగా డబ్బు సంపాదించాలి. సంవత్సరానికి 10 నుంచి 20 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 3వది మీ ఫ్యామిలీ బాగుండాలండి. సంవత్సరానికి ఒక విదేశాలు వెళ్ళి రావాలి, హ్యాపీగా ఉండాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, హంగామా చేయాలి, సూపర్ ఉండాలి. మీ వైఫ్ నేను ఇతను చేసుకున్నందుకు ఆనందపడుతున్నాను ఒక రోజు ఒకసారి అని చెప్పాలి. మీ పిల్లలు, మా నాన్నగారు నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను మీ పిల్లలు చెప్పగలగాలి. 4వది ఈ 3 బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజానికి కోసం సేవ చేయండి, సమాజానికి ఇవ్వండి. మనం ఈ ప్రపంచం మీదకి నేను చెప్తా ఉంటాను ఇప్పుడు డైలాగు, వచ్చిపోవద్దు, ఇచ్చిపోవాలి, ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. సో దిస్ 4 ప్రిన్సిపల్స్ నడుస్తుంటుందండి. కిరణ్ గారు వచ్చేసారు మళ్ళీ. కిరణ్ గారు సార్ మాట్లాడండి సార్. కిరణ్ కుమార్ ఒంగోలు అన్మ్యూట్ చేసుకున్నారా? చేశారు, వాయిస్ రావట్లేదు. మాట్లాడండి కిరణ్ కుమార్ గారు. మీరు మీ ఆడియో ఓపెన్ ఉంది, వీడియో ఓపెన్ ఉంది, మాట్లాడండి. ఒంగోలు నుంచి ఒంగోలు రాసుకున్నారు, హెచ్క్యూ అని రాసుకున్నారు. సార్ యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ ఎల్ఐసి ఏజెంట్ చేరాను సార్. యాక్చువల్లీ అని ఎందుకు వచ్చింది సార్ వర్డ్ నాకు అర్థం కాదు. యాక్చువల్లీ నేను చేరాను అంటే అయిపోయేది కదా. మీ అబ్బాయి నేర్చుకుంటారు, మీ తమ్ముడు నేర్చుకుంటారు. ఈ మధ్య మొత్తం పిల్లలండి యాక్చువల్లీ మై నేమ్ ఇస్ గంపా నాగేశ్వరరావు. యాక్చువల్లీ వాట్ ఈస్ యాక్చువల్లీ?
భూతపదం మీద బాలే ఇంటర్వ్యూలో సెలెక్ట్ గారు యాక్చువల్లీ మై నేమ్ అని చెప్పుకుంటారు, అర్థం కాదు. బట్ అదర్వైజ్ వాట్ ఇస్ ది నేమ్ నేను అంటాను, అదర్వైజ్ వాట్ యువర్ నేమ్ అంటాను నేను. సారీ కిరణ్ గారు, క్యారీ ఆన్ సార్, ఏమనకండి. సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ చేరిన తర్వాత కొంతమంది ఏంటంటే పాలసీ తీసుకుంటామంటారు, తర్వాత ఏమో మనీ కాడికి వచ్చేసరికి ఇప్పుడు మనీ లేవండి అని అలా పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తున్నారు సార్. అలా చూసి నాకు ఇంకా అవ్వదేమో అని మానేశాను. మళ్ళీ మెడికల్ మార్కెటింగ్ మీ ద్వారా ఒక మంచి ప్రొఫెషనల్ రాకుండా ఆగిపోయారు. మీలాంటి వాళ్ళు మాకు వద్దండి, ఎల్ఐసిలో మీలాంటి వాళ్ళు వద్దు, ఎందుకంటే పారిపోయే వాళ్ళు వద్దు మాకు. ఎందుకంటే మీరు దాంట్లో ఉండలేకపోయారంటే మీతో కాదండి, అది కరెక్ట్ కాదు. బికాజ్ మీ డెవలప్మెంట్ డాక్స్ ఎవరో మీ ట్రైనర్ ఎవరో వాడిని అడిగేదండి, అది ఇంట్లో కూర్చుంటే మీకు నేర్పించేవాళ్ళు. ఎల్ఐసి కాదు సార్, ఎనీథింగ్, అది ఎస్బీఐ లైఫ్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. దాంట్లో వదిలిపెట్టే వాళ్ళు ఏ ఫీల్డ్లో పనికిరారండి. అది ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు, ఎందుకు అడుగుతున్నారు? మీరు కట్టించలేకపోయారనుకోండి, ఇంకెవరు ఒంగోలు బ్రాంచ్లో కట్టట్లేదా? ఒంగోలు బ్రాంచ్ ఎంతమంది కడుతుండండి? అక్కడ మర్యాద సార్ అడగండి, విజయ్ కుమార్ రెడ్డి గారు అడగండి, నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ. టాప్ మా ఆంధ్రప్రదేశ్లో టాప్ ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఎలా అయ్యారు వాళ్ళు? కారణం ఏంటంటే వాళ్ళు పట్టుదల. మీరేం తెలుసా, ఇట్లా చూస్తుంటారు. ఇంతకుముందు అడిగారు చూడండి, నన్ను సత్యమూర్తి గారు అడిగితే ఎంత శాలరీ ఇస్తారంటే 20,000 కాదండి 2 lakhs అని చెప్పాను కూడా. మీరు కూడా అలా మీరు ఏంటంటే ఫర్ నేమ్ సేక్ తీసుకున్నారు, అది కాదు. మిమ్మల్ని ఇదే కాకుంటే మీరు ఇంకా జీవితం ఉండదు, మీ ప్రాణం తీసేస్తామంటే ఏం చేస్తారండి? అలా అన్నారు అనుకోండి, అలా అన్నారు ఎవరు, ఏం చేస్తారు చెప్పండి? అదేనా, మీరు అది అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు అలా చేశారు. మంచి పని చేశారు. మీలాంటి వాళ్ళు మాకు వద్దులేండి, వెళ్ళిపోండి. సార్ యాక్చువల్లీ నేను అంటే నాది కోడ్ డీయాక్టివేషన్ ఇన్యాక్టివ్ లో ఉంది. సార్ అది అంతా డిస్కషన్ అవుతుంది సార్ ఇక్కడ. ఇంకా దిస్ ఓన్లీ సార్ వాసు సార్, ఆ పక్క లైట్ వేస్తే చాలా బాగుంది సార్. మీ ఇంతకుముందు ఆ లైట్లు ఎందుకు చాలా ఇబ్బంది అయింది స్టార్టింగ్ లో, ఎండింగ్ లో చాలా బాగుంది. ఓకే రైట్ అండి. మీరు కిరణ్ గారు నా నంబర్కి ఉంది, నాకు ఫోన్ చేయండి, నేను అక్కడ మీ వాళ్ళతో కనెక్ట్ చేసి నేను మాట్లాడిస్తాను. దిస్ నాట్ ఎ ప్రమోషన్ ఆఫ్ ఎల్ఐసి ఆర్ ఎనీథింగ్ అండి. యూ కెన్ ఆస్క్ మీ బికాస్ ఐఎమ్ దట్ ప్రొఫెషన్. యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్, ఐ కెన్ ఆన్సర్ యూ, అదర్వైజ్ నో ప్రాబ్లమ్. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ఆర్గనైజేషన్ హియర్. మై ఆర్గనైజేషన్ విల్ నాట్ పే మీ 1 rupee ఆల్సో మోర్. ఓకే, ఇంకా ఇన్ టర్న్ దే మే సెండ్ మీ ఏ కాషన్ నోటీస్ ఆల్సో వై యు ఆర్ ప్రమోటింగ్ అని కూడా అడగవచ్చు. ఓకే, సో ఇదండి. సో మిత్రులారా, మీరందరూ కూడా చాలా ఆనందంగా వింటున్నారు, హ్యాపీగా వింటున్నారు. రైట్ నౌ రత్నశేఖర్ గారు, ఓవర్ టు యూ ఫర్ క్లోజింగ్ రిమార్క్స్. థ్యాంక్ యూ గంపా సార్, అట్లాగే వాసు గారు, అట్లాగే మన సూర్యనారాయణ గారు, వెంకట్రావు గారు, శ్రీధర్ గారు, మేడం భారతి మేడం గారు, ముఖ్యంగా మీకు ధన్యవాదాలండి. అట్లాగే ఈరోజు ఎవరైతే మనకు ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చారో, సేల్స్ అండ్ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యారో, మీరందరూ కూడా సక్సెస్ అయినట్టు సార్. ఈరోజు 250 మంది వచ్చారు, ఈ 250 మంది కూడా సక్సెస్. మీరు ఒక్కొక్కరికి మీ ఫ్రెండ్కి చెప్పండి, ఈ 250 మందిని ఒక్కరికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ కూడా చెప్పి 12 రోజులు మనం చక్కగా క్లాసులు నిర్వర్తించుకుంటే 13వ రోజు ఆదివారం వస్తుంది, గంపా నాగేశ్వరరావు గారి దగ్గర మంచి క్లాస్ తీసుకుందాం. 12 రోజులు మనం ఎప్పుడైతే నేర్చుకోగలిగితే, మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి ఎలా చెయ్యాలి అనేది సార్ నేర్పిస్తారు. ఓకే అండి, ఈ ఫైనల్ గా అందరికి టాస్క్ ఇద్దాం. టాస్క్ ఆల్ 250 మెంబర్స్, యువర్ టాస్క్ ఇస్ టు జాయిన్ 1 more member. ఇదే మార్కెటింగ్ స్టార్ట్, సేల్స్ స్టార్ట్. ఓకే, ఒక్కొక్కరిని జరిపించండి. రైట్, వెరీ గుడ్. సో క్లోజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా మనకు ఇంపాక్ట్ లో ఒక ఉందండి, మనం క్లోజ్ చేసేటప్పుడు మీకు అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. మీరు జై హింద్ జై భారత్ అని చెప్పి క్లోజ్ చేయండి. చాలా మంది ఇంపాక్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి కొత్త వారికి కూడా మనం ఇది నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం క్లోజ్ చేసేటప్పుడు మీ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. మీరు అన్మ్యూట్ చేసుకొని జై హింద్ జై భారత్ చెప్పి క్లోజ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై భారత్ జై హింద్ జై భారత్ వందే మాతరం. 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 జై హింద్ జై భారత్ వందే మాతరం.